హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఏంటి టాపిక్? డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్. దిశలు, దూరాలు. దిశలు మరియు దూరాలు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నుంచి వచ్చే మార్క్స్ కంటే ఈ కాన్సెప్ట్స్ వేరే టాపిక్స్ లో చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయి? సీటింగ్ అరేంజ్మెంట్ లో హెల్ప్ అవుతాయి, ర్యాంకింగ్ లో హెల్ప్ అవుతాయి, డైరెక్షన్స్ ఈ టాపిక్ లో కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఆ టాపిక్ ఈ టాపిక్ అని చెప్పే బదులు ఎక్కడైతే రైట్ లెఫ్ట్ కాన్సెప్ట్ ఉంటుందో, కుడి ఎడమ అనే కాన్సెప్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని టాపిక్స్ లో ఈ కాన్సెప్ట్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, సో కాన్సెప్ట్స్ చాలా క్లియర్ గా చూడండి. కాన్సెప్ట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నారంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. రైట్, సో ఫస్ట్ వెళ్సి ముందుగా మనం మోడల్స్ చూద్దాం. టాపిక్ లో మోడల్స్. ఫస్ట్ మోడల్ రొటేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. రొటేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఒక పర్సన్, ఒక వ్యక్తి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు అన్నమాట, ఒకే చోట నుంచొని. సవ్య దిశలో 30 డిగ్రీలు, అపసవ్య దిశలో 90 డిగ్రీలు, మళ్ళీ సవ్య దిశలో 180 డిగ్రీలు, ఒకసారి కుడివైపు, 2 సార్లు ఎడమ వైపు, అలా డేటా ఏదో ఇచ్చేసి దానిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్ ఏమడిగే ఛాన్స్ ఉంది? మొదటగా అతను ఈ దిశలో ముఖం చేస్తుంటే చివరిగా ఏ దిశలో ముఖం చేస్తుంటాడు, లేదా రివర్స్ క్వశ్చన్ కూడా. సో ఇవన్నీ తేగాక ఆఫ్టర్ ఆల్ ది రొటేషన్స్ ఫైనల్ గా మ్యాన్ ఈ డైరెక్షన్ లో ఫేస్ చేస్తుంటే ఇనిషియల్ గా అంటే ముందుగా ఇవన్నీ తిరగడానికి ముందుగా ఏ దిశలో ముఖం చేసి ఉంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సెకండ్ మోడల్ క్లాక్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో క్లాక్స్ అనేది మనకు ఒక సెపరేట్ టాపిక్ ఉంది. అక్కడ క్లాక్స్ టాపిక్ మొత్తం కంప్లీట్ గా చూస్తాం, క్లాక్ టాపిక్ మొత్తం. కానీ ఇక్కడ వచ్చేసి క్లాక్ బేస్ చేసుకొని, డైరెక్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్నమాట. సో ఒక గడియారం ఉందండి, అది వాల్కి కాకుండా గోడకు పెట్టి ఉండకుండా సపోజ్ గ్రౌండ్ పైన పెట్టేసాను అనుకోండి. అప్పుడు అందులో 2 ముళ్ళు ఉంటాయి, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. ఆ ముళ్ళు ఏ దిశలో ఏదో ఒక దిశలో తిరుగుంటాయి కదా. క్వశ్చన్స్ ఎలా ఇస్తారు సార్ దాన్ని బేస్ చేసుకుని అంటే, ఏదో ఒక టైం ఇచ్చేసి ఆ టైంకి గంటల ముళ్ళు సపోజ్ తూర్పుని చూపిస్తుంది, నిమిషాల ముళ్ళు ఏ దిక్కును చూపిస్తుంది, లేదా నిమిషాల ముళ్ళు పడమని చూపిస్తుంది, అయితే గంటల ముళ్ళు ఏ టైం చూపిస్తుంది, ఏ దిశను చూపిస్తుంది. టైం ఇచ్చేసి ఒక ముళ్ళు దిశ చూపించేసి ఇంకో ముళ్ళు ఏ దిశలో ఉందని అడుగుతారు అన్నమాట. లేదా 2 టైమింగ్స్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఒక టైంకి గంటల ముళ్ళు ఈ దిశను చూపిస్తూ ఉంటే అదే గంటల ముళ్ళు ఇంకో టైంకి ఏ దిశను చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్. సో అవి క్లాక్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కంపాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సపోజ్ ఒక పర్సన్ కంపాస్ అంటే ఏంటండి? దిక్సూచి. దేనికోసం యూజ్ చేస్తాం? టు నో ది డైరెక్షన్స్. దిశలు తెలుసుకోవడానికి అన్నమాట. సిటీలో ఓకే, బట్ ఎక్కడైనా ఫారెస్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ సన్ కూడా కనిపించని దట్టమైన అడవి అనుకోండి, అది అక్కడ మనకి ఎటు వెళ్ళాలి ఏంటనేది తెలుసుకోవడానికి దిక్సూచి హెల్ప్ అవుతుంటుంది. సన్ కనిపిస్తే మీకు మార్నింగ్, ఈవినింగ్ అనేది దాన్ని బట్టి దిక్కులు అయితే చెప్పేసేయచ్చు. రైట్. కంపాస్, ఒరిజినల్ కంపాస్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉండవు. మరి దేని బేస్ చేసుకుని అంటే డ్యామేజ్డ్ కంపాస్ ని బేస్ చేసుకుని అనమాట. సపోజ్ ఒక కంపాస్ లో ఐడియా ఉంది కదా, కంపాస్ లో ఒకటే ఒక సూచి ఉంటుంది. ఆ సూచి ఎప్పుడు ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది. కంపాస్ డయల్ లో ఉన్న తూర్పుని, అదే ఉత్తరాన్ని కాదని చూపించేది. అది ఒరిజినల్ గా మన ఎర్త్ పైన ఉన్న ఉత్తరాన్ని చూపిస్తూ ఉంటుంది. మీరు కంపాస్ ఏ దిశలోనే పట్టుకోండి, కానీ అది రెడ్ మార్క్ చేసిన సూచి ఉంటుంది కదా, అది మాత్రం పాయింటర్ ఉంటుంది కదా, పాయింటర్ మాత్రం ఇప్పుడు నార్త్ వైపు పాయింట్ చేసి ఉంటుంది. తూర్పు దిశను, ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది. సో ఒరిజినల్ గా అయితే అది ఇప్పుడు ఉత్తర దిశను చూపిస్తుంటుంది, కానీ అది డ్యామేజ్ అయిపోయింది, చేతిలోంచి కింద పడిపోయింది. కింద పడిపోవడం వల్ల ఏమైందంటే ఈ సెట్ ఉంది కదా, ఆ సెట్ మొత్తం డిస్టర్బ్ అయింది అనమాట. సో అప్పటి వరకు ఏదైతే సూచి పాయింటర్ నార్త్ అని చూపించిందో
ఆ పాయింటర్ అది కింద పడిపోవడం వల్ల చెడిపోవడం వల్ల ఇక్కడ నుంచి తూర్పు చూపించడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఒక పర్సన్కి అది తెలుసు, కానీ ఇంకో పర్సన్కి అది తెలియదు. ఆ తెలియని పర్సన్ ఈ కంపాస్ని యూజ్ చేసుకొని నడుస్తూ ఉన్నాడు, చేతిలో పట్టుకుని నడుస్తూ ఉన్నాడు సపోజ్. సో అందులో చూస్తూ ఒక దిశలో వెళ్తూ ఉన్నాడు. సో అతను వెళ్తున్నది కరెక్ట్ విషయం కాదు, అతనికి తెలియదు అది చెడిపోయిందని, అది చూపించేది కరెక్టే అనుకుని అతను వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇలా దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఏమి ఇస్తాడంటే, ఆ కంపాస్ యూజ్ చేసి ఆ దిక్సూచి ఉపయోగించి ఒక పర్సన్ ఇటువైపు వెళ్తూ ఉన్నాడు. అయితే యాక్చువల్గా అతను వెళ్తున్న డైరెక్షన్ ఏంటి, ఒరిజినల్గా అతను వెళ్తున్న డైరెక్షన్ ఏంటి? లేదా ఒరిజినల్గా అతను తూర్పు వైపు వెళ్ళాలనుకోండి, ఈ కంపాస్ ఉపయోగించి ఎటువైపు వెళ్ళాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కంపాస్ లో మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ వచ్చేసి షాడోస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. షాడోస్ అంటే నీడలు. జనరల్ గా షాడోస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి సూర్యుని బేస్ చేసుకుని ఇస్తుంటారు. సూర్యుని బేస్ చేసుకుని ఉదయం సాయంత్రం అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇస్తుంటారు. సో ఉదయం సూర్యుడు ఎటువైపు ఉంటాడండి? తూర్పు దిశలో ఉంటాడు. ఇక్కడ మీరు నిల్చున్నారు, సపోజ్ మీరు ఇక్కడ నిల్చున్నారు, మీ షాడో ఎటువైపు ఉంటుంది? పడమర దిశలో ఉంటుంది. సాయంత్రం సూర్యుడు పడమర దిశలో ఉంటాడు, మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకోండి, మీ షాడో వచ్చేసి తూర్పులో ఉంటుంది అనమాట. సో ఇలా షాడోస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తుంటాడు. ఇందులో ఒక్క పర్సన్ బేస్ చేసుకుని ఉండొచ్చు క్వశ్చన్స్, ఇద్దరు పర్సన్స్ ఉన్నాయి, ఇద్దరు వ్యక్తులు ఒకరి ఎదురుగా ఒకరు నిల్చున్నారు, ఇతనికి యొక్క షాడో అతనికి కుడివైపు ఉంది, అయితే అతను ఇటువైపు ఫేస్ చేశాడను, అలాంటి క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఉన్న మోడల్స్ లో ఇదే ఇంపార్టెంట్ మోడల్. జనరల్ గా క్వశ్చన్ వస్తుంది డైరెక్షన్స్ టాపిక్ నుంచి అంటే అది మాక్సిమం ఈ మోడల్ నుంచి అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. సో ఒక క్వశ్చన్ వస్తుంది, రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మాక్సిమం డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ బేస్ చేసుకుని ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వరకు పర్సన్, ఈ మోడల్ వరకు పర్సన్ ఎక్కడికి కదలలేదు, అంటే ఒకే చోటు ఉన్నాడు, రొటేట్ అయ్యాడు జస్ట్ అలా. కానీ ఇక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేస్తున్నాడు, మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఒక పర్సన్ తూర్పు దిశ వైపు కొంత దూరం నడిచాడు, అక్కడి నుంచి కుడివైపు తిరిగి కొంత దూరం నడిచాడు, మళ్ళీ ఎడమవైపు తిరిగి కొంత దూరం నడిచాడు, మళ్ళీ కుడివైపు తిరిగి కొంత దూరం నడిచాడు. నేను ఎక్కడ కూడా డిస్టెన్స్ మెన్షన్ చేయట్లేదు, కొంత దూరం అంటున్నాను. సపోజ్ డేటా మొత్తం ఇవ్వడం అయిపోయింది, ఎక్కడే డిస్టెన్స్ మెన్షన్ చేయలేదు. మరి ఈ డేటాను బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే అడగలం దాన్ని బేస్ చేసుకుని. ఏంటంటే ఫైనల్ గా అతను ఎటువైపు ముఖం చేసి ఉన్నాడు, వాట్ ఈస్ హిజ్ ఫైనల్ ఫేసింగ్ డైరెక్షన్, అది తప్ప ఇంకేం అడగలేము. సో ఎందుకు సార్ అంటే డిస్టెన్స్ ఎక్కడ చెప్పలేదు కదా, అందువల్ల. సపోజ్ నేను డిస్టెన్సెస్ అన్ని ఇచ్చాను అనుకోండి, అప్పుడే ఏమడగడానికి ఛాన్స్ ఉందంటే అప్పుడు ఒక్క క్వశ్చన్ కాదండి, మాక్సిమం 7 క్వశ్చన్స్ వరకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 7 క్వశ్చన్స్ అడగచ్చు డిస్టెన్సెస్ అన్ని ఇస్తే. ఏంటంటే అవి అంటే నెంబర్ 1 వచ్చేసి ఇందాకట్లాగానే ఇప్పుడు కూడా ఫైనల్ ఫేసింగ్ డైరెక్షన్ ఏంటి, చివరిగా అతను ముఖం చేసిన దిశ ఏంటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైనల్లీ హీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్, అంటే స్టార్ట్ అయిన పొజిషన్ నుంచి జర్నీ స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి చూస్తే ఫైనల్ గా అతను ఎటువైపు కనిపిస్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా అతని దిశ ఏంటి, అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు, లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్స్. సో అతి తక్కువ దూరం ఎంత, లేదా స్ట్రెయిట్ లైన్ డిస్టెన్స్, సరళ రేఖలో దూరం ఎంత స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నా, హౌ ఫార్ ఈజ్ హీ అన్నా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్ అన్నా, ఇంకా సరళ రేఖ డిస్టెన్స్ అన్నా. సో ఇవన్నీ సేమేనండి, ఊరికే డిస్టెన్స్ అనేదైనా సేమే, ఇవన్నీ కూడా డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? ఫైనల్ ఫేసింగ్ డైరెక్షన్, ఫైనల్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్, థర్డ్ వచ్చేసి హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి
ఎంత దూరం ప్రయాణించాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. సార్ ఇది ఆల్రెడీ డిస్టెన్సే కదా సార్ అంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్. మరి ఇదేంటి మరి ట్రావెల్డ్ డిస్టెన్స్. సో ట్రావెల్డ్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఎస్, బోత్ ఆర్ డిఫరెంట్. సపోజ్ దిస్ ఈస్ పాయింట్ ఏ, ఇది పాయింట్ ఏ అండి. సో ఇదేమో పాయింట్ బి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points అంటే 10 meters. ఆ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 10 meters. ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాడు. ఒక పర్సన్ ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. అతను ప్రయాణించిన దూరం ఎంత? ఎస్, 10 meters. కరెక్టేనా? నో, అది 10 meters కాదు. ఎందుకంటే నేనేమి మీకు చెప్పలేదు. ఏమని అంటే అతను కరెక్ట్ గా ఈ స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోయాడని. జస్ట్ ప్రయాణించిన దూరం ఎంత అన్నాను. సో మేబీ అతను వెళ్ళిన పాత్ ఇది అయి ఉండొచ్చు కదా, మేబీ అతను వెళ్ళిన పాత్ ఇది అయి ఉండొచ్చు కదా, మేబీ అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, స్కూల్కి వెళ్ళాలి. సో అతను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫైనల్ గా అందరు కలిసి స్కూల్కి రీచ్ అయ్యారనుకోండి. సో ఇప్పుడు కూడా జర్నీ డిస్టెన్స్ ట్రావెల్డ్ షార్టెస్ట్ డిస్టెన్స్ సేమేనా? కాదు. సో కాబట్టి ఇవన్నీ అంటే జస్ట్ ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది దేని మీద చేసుకుని ఉంటాయి, దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పాత్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ నథింగ్ బట్ పాత్ లెంత్. సో వాట్ ఈస్ ద పాత్ ట్రావెల్స్డ్ బై హిమ్ అంటే అతను జర్నీ చేసిన పాత్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏం బేస్ చేసుకుని ఉంటుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ కి పాత్ తో పని లేదు. సో ఇది ఈ పాయింట్ ఎక్కడ, ఈ పాయింట్ ఎక్కడ, వాటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తే దాని లెంత్ ఎంత వస్తుంది. సో అది డిస్టెన్స్ ట్రావెల్డ్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ కి డిఫరెన్స్. సో అది 4th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్ ఏంటి అంటే, సరే సార్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఫైనల్ గా ఇక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ కి రావాలంటే ఏ దిశలో ఎంత దూరం ప్రయాణించాలి? How far and in which direction he has to travel to reach the starting point again. So this is also one more question, 5th question matter. How far and in which direction he has to travel to reach the starting point, starting position. Next వచ్చేసి 6th question, ఇంకో క్వశ్చన్ మాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, what is the horizontal distance? What is the horizontal distance between starting and final positions? స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మధ్యలో హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? సో ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, వాట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్స్? సో నిలువు దూరం ఎంత, అడ్డంగా ఉండే దూరం ఎంత అన్నమాట. హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్. ఈ హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ ఏంటంటే, సో ఒకసారి చూడండి. సపోజ్ దిస్ ఇస్ x యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ y యాక్సిస్. సో నాకు పాయింట్ 2,3 పాయింట్ అనేది కావాలి. ఎక్కడ చూపిస్తారు? ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? పాయింట్ 2,3. సో ఎస్, ఫస్ట్ క్వాడ్రంట్. సో 2 ఎక్కడ తీసుకుంటాం? ఆన్ x యాక్సిస్ ఇట్ ఈస్ 2 అంటారు. సో 3 ఎక్కడ తీసుకుంటాం? ఆన్ y యాక్సిస్ ఇట్ ఈస్ 3. y యాక్సిస్ ఇట్ ఈస్ 3. సో ఆ రెండు లైన్స్ ని కలిపే పాయింట్ ఉంటుంది కదా, అది 2,3, పాయింట్ 2,3. సో ఇప్పుడు నా పాయింట్ వినండి. ఒక పర్సన్ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయ్యాడు. ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ రీచ్డ్ ద పాయింట్ 2,3. ఈ పాయింట్ రీచ్ అయ్యాడు. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏం చెప్తారు? సో దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. దిస్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే సింప్లీ √2² + 3². ఎందుకు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ థియరం యూజ్ చేసి ఫార్ములా డైరెక్ట్ గా √2² + 3² షార్టెస్ట్ డిస్టెన్స్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఏం చెప్తారు? సరే అది పాత్ తెలియదు కదా, అది చెప్పలేము. సో అది పాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా వెళ్ళాడా, లేదంటే ఇలా వెళ్ళాడా, లేదంటే ఇదంతా తిరిగేసి ఇక్కడికి వెళ్ళాడా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది పాత్. అండ్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్స్? యా, స్టార్టింగ్ అండ్ ఫైనల్ పొజిషన్ మధ్యలో హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత అంటే సింప్లీ హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఏం లేదండి, ఈ రెండు పాయింట్స్ ని x యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే వచ్చే డిస్టెన్స్ ఎంత ఉందో అది హారిజాంటల్ డిస్టెన్స్. సో ఈ పాయింట్ ని, ఇనిషియల్ పాయింట్ ని, ఫైనల్ పొజిషన్ ని రెండింటిని x యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే వచ్చే డిస్టెన్స్ ఎంత ఉందో అది హారిజాంటల్ డిస్టెన్స్. సో మరి y యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే వచ్చే డిస్టెన్స్
that is the vertical distance. So this is the horizontal distance and it is the vertical distance. Horizontal distance in the 2, vertical distance in the 3. So horizontal distance is always along the x-axis, correct, and vertical distance is always along the y-axis, correct. So any questions are మొత్తం? Yes, 7 questions. These are the 7 questions possible with the data if all the distances are mentioned. The distances అన్ని ఇస్తే ఇన్ని questions అడగడానికి ఛాన్స్ ఉంది. So next model. Points based problems. So points based చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పాయింట్స్ అంటే సపోజ్ A B C D E F G H 8 points are there. ఆ 8 points ఉన్నాయి. ఆ 8 points ని కూడా 8 points are arranged in a plane. ఒక క్షేత్రంలో అరేంజ్ చేశారు అనమాట. క్షేత్రంలో అంటే సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో దిస్ ఇస్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి, పాయింట్ ఈ. సో ఇవన్నీ అరేంజ్మెంట్ మనం చేయడానికి కావాల్సిన పాయింట్స్ అతను ఇస్తాడు. సో అరేంజ్మెంట్ అనేది అతను ఇచ్చిన పాయింట్స్ బేస్ చేసుకొని, అంటే ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మనం ఈ పాయింట్స్ అనేది అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఇలా అరేంజ్మెంట్ అయిపోయాక క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కైనా డైరెక్షన్ అడగొచ్చు, డిస్టెన్స్ అడగొచ్చు. ఓకేనా? ఈ మే ఆస్క్ డైరెక్షన్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్, ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్. సో ఇవి పాయింట్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫైనల్లీ ఇట్ ఈస్ కోడెడ్ డైరెక్షన్స్. సో దిస్ ఈస్ ద రీసెంట్ మోడల్. ఇంకా అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు, రైట్? కోడెడ్ డైరెక్షన్స్. కోడెడ్ డైరెక్షన్స్ అంటే మనకి తెలిసిన లాంగ్వేజ్. జనరల్ గా కోడెడ్ అంటే ఏంటి? అన్నోన్ లాంగ్వేజ్. సో నోన్ లాంగ్వేజ్ ని అన్నోన్ లాంగ్వేజ్ లోకి మార్చేయడాన్ని కోడింగ్ అంటారు. సో కోడెడ్ డైరెక్షన్స్ మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటవి? నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది నోన్ లాంగ్వేజ్ అనమాట. మన అన్నోన్ లాంగ్వేజ్ ఏంటంటే అతను చెప్తాడు ముందు ఏమనంటే నార్త్ ఈజ్ రిటన్ యాజ్ స్టార్, సౌత్ ఈజ్ రిటన్ యాజ్ హ్యాష్, ఈస్ట్ ఈజ్ రిటన్ యాజ్ సపోజ్ @ అండ్ వెస్ట్ ఈజ్ రిటన్ యాజ్ ఏదో ఒకటి సమ్ ప్లస్. సో నెక్స్ట్ టైం నుంచి అతను నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే పదాలు యూజ్ చేయకుండా స్టార్, హ్యాష్, @ ప్లస్ అనే పదాలు యూజ్ చేస్తాడు అనమాట. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. మనం వాటిని డీకోడ్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్ గా డేటా బేస్డ్ క్వశ్చన్స్ లోకి వచ్చేసినట్టే. ఇది పాయింట్స్ బేస్డ్ కానీ లేదంటే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేస్తుంది అంతే. జస్ట్ డీకోడ్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇవి మోడల్స్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికి వచ్చేలాగా. లెట్స్ సీ ది కాన్సెప్ట్స్. సో బేసిక్ డైరెక్షన్స్ ఏంటి? ఉత్తరం, సౌత్, దక్షిణం, ఈస్ట్, తూర్పు అండ్ వెస్ట్, పడమర. సో ఈ 4 డైరెక్షన్స్ అయినా అంటే అంతేకాదు సార్, ఈ 4 బేసిక్ డైరెక్షన్స్. ఈ 4 నుంచి డెరైవ్ చేసిన ఇంకొక 4 డైరెక్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా డైరెక్షన్స్ కాదు, డెరైవ్ డైరెక్షన్స్ అనమాట. వీటి నుంచి డెరైవ్ చేసిన డైరెక్షన్స్ అవి. సో వాటిని ఏమంటారు? మూలలు. సో ఇవి దిశలు అయితే అవి మూలలు. సో మరి ఆ మూలలు ఏంటి? సో మూలలు వచ్చేసి ఏంటిది? ఈశాన్యం. సో ఉత్తరానికి తూర్పు మధ్యలో ఈశాన్యం, దక్షిణానికి తూర్పు మధ్యలో ఆగ్నేయం, సౌత్. సో దక్షిణానికి పడమరకు మధ్యలో నైరుతి, అండ్ తూర్పుకి పడమరికి మధ్యలో వచ్చేసి వాయువ్యం. ఎస్. సో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవి డైరెక్షన్స్, బేసిక్ డైరెక్షన్స్ అనమాట. బేసిక్ దిశలు, ప్రధానమైన దిశలు. మరి వాటి మధ్యలో ఉన్న ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం వచ్చేసి మూలలు అంటారు. నెక్స్ట్
సో కోణాలు బట్టి చూద్దాం. కింద రాసాను చూడండి, డైరెక్షన్స్ అండ్ యాంగిల్స్ కోణాలు బట్టి. సపోజ్ ఉత్తర దిశ నార్త్ 0 అయితే, నేను సవ్య దిశలో తిరుగుతూ వెళ్తున్నాను. సవ్య దిశలో ఇది ఎంత అండి? 45 degrees. ఇది 90 degrees, 135 degrees, 180 degrees, 225 degrees, 270 degrees, 315 degrees అండ్ ఫైనల్ వచ్చేసి 360 degrees. 315 తర్వాత 360 degrees. సో 360 degree అండ్ 0 degree బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే. ఇది సవ్య దిశలో అయితే. సో సపోజ్ అపసవ్య దిశలో అయితే 0 degree నార్త్, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి 45 degrees, ఇది 90 degrees, ఇక్కడ 135 degrees, ఇది సేమ్ 180 degrees, ఇది వచ్చేసి 225 degrees, ఇది 270 degrees, ఇక్కడ 315 degrees and finally again 360 degrees. 360 degrees nothing but 0 degree. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో వాటి మధ్యలో కూడా యాంగిల్స్ ఇంకా ఉంటాయి, కానీ ఇవి మాత్రం మారకుండా చూసుకోండి. ఈ 4 మాత్రం మారకుండా చూసుకోండి. 0 degree, 180 degree, 90 degree, 270 degree, ఇవి మాత్రం మారకుండా చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. సో ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటున్నారు కదా. ఇది ఏం డైరెక్షన్ అండి? ఎగ్జాక్ట్లీ 45 తీసుకున్నాను. ఇది ఏ డైరెక్షన్? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఎస్, కరెక్ట్, అందరూ కరెక్టే. ఒకసారి చెప్పండి నాకు, ఇదే డైరెక్షన్ మరి? ఎస్, వాట్ అబౌట్ దిస్ డైరెక్షన్? సరే, ఇది నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అన్నారు. ఇది నార్త్ ఈస్ట్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కదా, నార్త్ డబుల్ ఈస్ట్ అంటారా? ఇది నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉంది కదా, డబుల్ నార్త్ ఈస్ట్ అంటారా? యా, అనొచ్చేమో. దానికంటే నార్త్ ఈస్ట్ అన్నా బెటర్. ఓకే, దిస్ ఇస్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, అండ్ ఇది yes, this is also northeast and this is also northeast. So whatever this one northeast, this one northeast, this one northeast, this one northeast. So అందుకని ఇందాక చెప్పింది నేను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మాత్రమే బేసిక్ డైరెక్షన్స్, మిగతా డైరెక్షన్స్ ఇంకా లేవు. సో ఇదంతా కూడా కార్నర్ అంటారు దీన్ని. కార్నర్ అంటే, సో ఇట్ కెన్ బి ఎనీ లైన్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్. సో ఈ నార్త్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉన్న ఏ పొజిషన్ అయినా కావచ్చు, ఆ మొత్తాన్ని కూడా మనం నార్త్ ఈస్ట్ అంటాము. సో సౌత్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉన్న ఏ పొజిషన్ అయినా సరే సౌత్ ఈస్ట్. ఇక్కడ నుంచి చూడండి, దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ ఈస్ట్. సో బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఇట్ కెన్ బి ఎనీ పొజిషన్, నాట్ ఓన్లీ దిస్ లైన్, ఇట్ కెన్ బి ఎనీ పొజిషన్, ఇట్ విల్ బి నార్త్ ఈస్ట్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ అండ్ దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద angle between north and east? Yes, exactly 90 degrees. What can be the angle between northeast, north and northeast? North ki northeast మధ్యలో ఎంత యాంగిల్ ఛాన్స్ ఉంది అంటే ఎంత అంటారు? 45 degrees? నో, 45 degrees తీసుకుంటుంటాం మాక్సిమం. అంటే అది ఐడియల్ కేస్ కాబట్టి 45 degrees మనం ఇందాక చెప్పుకున్న 0 degree, 45 degree, 90 degree, 135 degree, ఈ 45, 135, 225 అండ్ 315 degrees వచ్చేసి ఐడియల్ కేసెస్ అనమాట. అవి ఐడియల్ కేసులో అవి తీసుకుంటాం. పర్ఫెక్ట్ గా కార్నర్ కావాలంటే అలా తీసుకుంటాం, లేదంటే జనరల్ గా అయితే ఇదే కరెక్ట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇది వాట్ ఈస్ ద పాసిబుల్ యాంగిల్ బిట్వీన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ అంటే ఇట్ కెన్ బి ఫ్రమ్ 0 degree అనకండి. 0 degree అంటే మన నార్త్ లో కలిసిపోతుంది. సో బిట్వీన్ 0 అండ్ 90 degrees అనొద్దు, ఎందుకు? 90 degrees అంటే మళ్ళీ ఈస్ట్ లో కలిసిపోతుంది. సో కాబట్టి బిట్వీన్ 0 అండ్ 90 degrees ఎనీ యాంగిల్ ఇట్ కెన్ బి నార్త్ ఈస్ట్. సో బిట్వీన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బిట్వీన్ 90 to 180 degrees, బిట్వీన్ 90 and 180 degrees ఎనీ యాంగిల్ ఇట్ కెన్ బి సౌత్ ఈస్ట్. బిట్వీన్ 180 degrees and 270 degrees it can be any angle between 180 degrees and 270 degrees is southwest. So ala. Okay, alright. Next, suppose a
పర్సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఒక పర్సన్ ఈస్ట్ వైపు వెళ్తూ ఉన్నాడు. సో ఈ టర్న్ టు ఈజ్ రైట్, అతను రైట్ తిరిగాడండి. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? లేదంటే ఒక పర్సన్ ఆరిజిన్ దగ్గర నిల్చొని ఉన్నాడు, అతను నార్త్ ఫేస్ చేశాడు. ఈ టర్న్ టు ఈజ్ రైట్, అతను రైట్ సైడ్ తిరిగాడు. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? సో ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు అంటారు? ఎస్, చాలా మంది చెప్పే డైరెక్షన్ ఏంటి? ఈస్ట్. కానీ నేను చెప్పలేదు అది 90 degrees ఈస్ట్ అని, 90 degrees రైట్ తిరిగాడని. ఓకే, మేబీ అతను 45 degrees తిరిగి ఉంటే నార్త్ ఈస్ట్ అయ్యేది, 30 degrees తిరిగి ఉంటే నార్త్ ఈస్ట్ అయ్యేది, 90 degrees అయితే ఈస్ట్ అయ్యేది, 180 అయితే సౌత్ అయ్యేది, 100 degrees అయితే సౌత్ ఈస్ట్ అయ్యేది, 200 degrees అయితే సౌత్ వెస్ట్ అయ్యేది. అంటే ఇన్ని యాంగిల్స్ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఓన్లీ ఈస్ట్ అని ఎలా చెప్పారు? ఎస్. సో ఒక పర్సన్ రైట్ తీసుకున్నాడు అంటే మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్ గా 90 degrees తిరిగితేనే అది ఒక రైట్ కి సమానం. అదే ఇక్కడ రాసాను చూడండి, వన్ రైట్ అంటే ఒక కుడి, ఒక్కసారి కుడివైపు తిరిగాడు అంటే మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ గా 90 degrees సవ్య దిశలో తిరిగినట్టు. ఓకేనా? సో వన్ రైట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90 degrees in the clock direction. Similarly, one left is exactly equal to same 90 degrees, but it is in which direction? Yes, anti-clock direction, opposite దిశలో. ఒక రైట్ 90 degrees clockwise, మరి 2 రైట్స్ 2 సార్లు కుడి వైపు తిరిగాడంటే yes 180 degrees clockwise, 3 times right 270 degree clockwise, 1 time left అయితే 90 degrees anti-clockwise, opposite దిశ, 2 times left 180 degrees anti-clockwise, 3 times left 270 degrees anti-clockwise. ఓకేనా? సో రైట్ లెఫ్ట్ బేస్ చేసుకొని ఇస్తే ఇలా యాంగిల్ కావాలంటే యాంగిల్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ ఇందాక చెప్పింది. ఒక పర్సన్ ఆరిజిన్ దగ్గర నుంచి ఉన్నాడు, సపోజ్ నార్త్ ఫేస్ చేస్తే అతనికి రైట్ కుడి చేయి ఎటువైపు చూపిస్తూ ఉంటుంది. సో అతని కుడి చేయి ఎటువైపు చూపిస్తూ ఉంటుంది? తూర్పు దిశ వైపు. ఎడమ చేయి ఎటువైపు చూపిస్తూ ఉంటుంది? పడమర దిశ వైపు. సపోజ్ అదే పర్సన్ సౌత్ ఫేస్ చేశాడు అనుకోండి, ఫర్ ఏ పర్సన్ ఫేసింగ్ సౌత్, రైట్ హ్యాండ్ ఎటు చూపిస్తూ ఉంటుంది? వెస్ట్ వైపు. లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు చూపిస్తుంటుంది? ఈస్ట్ వైపు. సపోజ్ సేమ్ పర్సన్ ఈస్ట్ ఫేస్ చేశాడు అనుకోండి, అతని కుడి చేయి ఎటు చూపిస్తూ ఉంటుంది? సౌత్. లెఫ్ట్ హ్యాండ్ నార్త్. సేమ్ పర్సన్ వెస్ట్ ఫేస్ చేశాడు అనుకోండి, రైట్ హ్యాండ్ ఎటు చూపిస్తుంటుంది? నార్త్. లెఫ్ట్ హ్యాండ్ ఎటు చూపిస్తుంటుంది? సౌత్ వైపు. సో ఈ పాయింట్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం చాలా క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేస్తాం. పెన్ పేపర్ యూజ్ చేయకుండా కూడా సాల్వ్ చేసేలాగా మనకి ఇవి పనికి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో రొటేషన్ ఆఫ్ డైరెక్షన్స్. మనం ప్రతిసారి సో ఇలా ఇలా 2 లైన్స్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ నార్త్ అని పెట్టేస్తున్నాం, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని. సరే, ఇది ఎప్పుడు నార్త్ అవ్వాలా? సో ఇది ఈస్ట్ అయ్యే ఛాన్స్ లేదా? ఎస్, అది ఈస్ట్ కూడా అవ్వచ్చు. అది ఈస్ట్ ఎలా అవుతుంది సార్? సో అది ఈస్ట్ ఎలా అవుతుంది అంటే, ఒకసారి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చేయండి. ఓకే, సో ప్రీవియస్ డయాగ్రామ్ బేస్ చేసుకుని అడుగుతాను, అక్కడ ఆన్సర్ చేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూద్దాం. ఇక్కడ చెప్పండి, నార్త్ ఆపోజిట్ ఏముంది? సౌత్. ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్. వెస్ట్ ఆపోజిట్ ఈస్ట్. సౌత్ ఆపోజిట్ నార్త్. నార్త్ రైట్ సైడ్ ఏముంది? ఈస్ట్. నార్త్ ఇమీడియట్ రైట్ ఏముంది? నార్త్ ఈస్ట్. ఈస్ట్ లెఫ్ట్ నార్త్. ఈస్ట్ ఇమీడియట్ లెఫ్ట్ అంటే వెంటనే ఎడమవైపే ఉంది. ఎడమవైపు అంటే నార్త్ చెప్పండి. సపోజ్ ఈస్ట్ కి వెంటనే ఎడమవైపు అయితే నార్త్ ఈస్ట్ అనండి. నెక్స్ట్ సౌత్ రైట్ సైడ్ వెస్ట్. సౌత్ ఇమీడియట్ రైట్ సౌత్ వెస్ట్. వెస్ట్ రైట్ సైడ్ నార్త్. నార్త్ లెఫ్ట్ సైడ్ వెస్ట్. సౌత్ లెఫ్ట్ సైడ్ ఈస్ట్. ఈస్ట్ రైట్ సైడ్ సౌత్. ఈస్ట్ ఇమీడియట్ రైట్ సౌత్ ఈస్ట్. సౌత్ ఇమీడియట్ లెఫ్ట్ సౌత్ ఈస్ట్. సౌత్ ఇమీడియట్ రైట్ సౌత్ వెస్ట్. నార్త్ ఇమీడియట్ లెఫ్ట్ నార్త్ వెస్ట్. వెస్ట్ ఇమీడియట్ లెఫ్ట్ సౌత్ వెస్ట్. సో ఈ పాయింట్స్ గుర్తుంటాయి కదా? రైట్.
సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి అడుగుతాను, నాకు ఆన్సర్స్ చేయండి. యా, ఈస్ట్ ఆపోజిట్, ఎస్ వెస్ట్. ఈస్ట్ రైట్ సైడ్, ఎస్ సౌత్. సౌత్ ఆపోజిట్, నార్త్. సో ఈ 4 తెలిస్తే ఇంకా మధ్యలో రాయొచ్చు కదా, బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్, బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, బిట్వీన్ సౌత్ అండ్ వెస్ట్ సౌత్ వెస్ట్, బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ కరెక్ట్ అంటారా కాదంటారా? కావాలంటే మీ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ని ఇలా టర్న్ చేసి నార్త్ పైకి వచ్చేలాగా పెట్టి చూడండి, అంతకుముందు మనం చూసిన డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ సేమ్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఒకటేనండి సింపుల్ గా, ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి అక్కడ ఏవైతే ఆన్సర్స్ వచ్చాయో మన ఈ డయాగ్రామ్ కి కూడా అవే ఆన్సర్స్ వచ్చాయనుకోండి, కరెక్టే కదా. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇలా చెప్పడం ఇదంతా చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైనా మీకు అవసరమైతే డైరెక్షన్స్ ని రొటేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనే కాదు, డైరెక్షన్స్ ని రొటేట్ చేసుకోవచ్చు. సో డైరెక్షన్స్ కెన్ బి రొటేటెడ్, బట్ మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా రొటేట్ చేసుకోవాలి. డిస్టర్బెన్స్ అంటే మనకు ఇందాక రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ మారాయి అనుకోండి, మనం డిస్టర్బ్ చేసినట్టే. డిస్టర్బ్ చేయకుండా రొటేట్ చేసుకోవచ్చు, అది పాయింట్, అది ఉద్దేశం. రైట్. సో ఎస్, డైరెక్షన్స్ కంపారిజన్ విత్ క్లాక్. డైరెక్షన్స్ కంపారిజన్ విత్ క్లాక్. సో దిస్ ఇస్ క్లాక్, మీకు తెలిసిందే కదా. బేసిక్ గా ఈ 4 ఇంపార్టెంట్ మనకి, 12 o'clock, 6 o'clock, 3 o'clock అండ్ 9. సో ఈ 4 ఇంపార్టెంట్. ఎందుకు? మన డైరెక్షన్స్ ని క్లాక్ ని డైరెక్ట్ గా ఇలా కంపేర్ చేస్తే 12 is always towards north, 6 is always towards south, 3 is towards east and 9 is towards west. కాబట్టి రైట్, మధ్యలో అంటే మధ్యలోవి కార్నర్స్ అయిపోతాయి ఇంకా ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్లీ 3 o'clock అవర్ హ్యాండ్ ఎటువైపు చూపిస్తూ ఉంటుంది? ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ గా కంపేర్ చేస్తే 3 o'clock అంటే గంటల ముళ్ళు 3 పైన, నిమిషాల ముళ్ళు 12 పైన ఉంటాయి. ఇది 3 పైన, ఇది 12 పైన ఉంటుంది. సో ఇది ఎటువైపు చూపిస్తుంటుంది? ఈస్ట్ వైపు. నిమిషాల ముళ్ళు ఎటువైపు చూపిస్తుంటుంది? నార్త్ వైపు. ఇదే క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా. సో గడియారంలో సమయం 3 గంటలు అయినా గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంటుంది? గంటల ముళ్ళు ఈస్ట్ ని చూపిస్తుంటుంది, తూర్పుని. కరెక్ట్ గా 6 గంటలు, 6 గంటలకి యా గంటల ముళ్ళు సౌత్ దక్షిణం, నిమిషాల ముళ్ళు నార్త్. ఓకే సార్, 3 o'clock, 6 o'clock, 9 o'clock అండ్ 12 o'clock ఓకే, మరి మిగతా టైమింగ్స్ అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాక చూద్దాం. యా, నెక్స్ట్ స్లైడ్ ఇస్ షాడోస్. షాడోస్ బేస్డ్ ఇందాక చెప్పుకునేది ఇది ఆల్రెడీ మనం. ఇది మార్నింగ్ కేసు, ఇది ఈవినింగ్ కేసు. మార్నింగ్ సన్ రైజ్, సన్ ఎటువైపు ఉన్నాడు? ఈస్ట్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సో ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో వెస్ట్ వైపు ఉంటుంది, ఇదే కదా వెస్ట్. సో నెక్స్ట్ ఈవినింగ్, ఈవినింగ్ నథింగ్ బట్ సన్సెట్. సన్సెట్ లో సన్ ఎటు ఉంటాడు? వెస్ట్ వైపు. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? షాడో ఎటువైపు ఉంటుంది? వెస్ట్ వైపు. రైట్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ తెలిసిందే. సో ఇదే కాన్సెప్ట్ ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో ఇన్ ద మార్నింగ్ సన్ ఈజ్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. సన్ వచ్చేసి ఈస్ట్ లో ఉన్నాడు, పర్సన్ ఇక్కడ నుంచి ఉన్నాడు, అతని షాడో ఇటువైపు ఉంది. పర్సన్ ఫేసింగ్ బట్టి మనం లెఫ్ట్ రైట్ అనేది షాడో ఎటువైపు అనేది డిసైడ్ చేయాలి. ఓన్లీ షాడో నేనండి, సన్ కాదు, సన్ పొజిషన్ కాదు, నేను షాడో పొజిషన్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు చెప్పండి, ఈ పర్సన్ ఒకవేళ నార్త్ వైపు తిరిగి ఉంటే, సో ఫర్ ఎ పర్సన్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ పర్సన్ కి ఇది ఏమవుతుందండి? రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. మరి షాడో ఎటువైపు ఉందా? రైట్ ఉందా లెఫ్ట్ ఉందా? లెఫ్ట్ ఉంది. అంటే ఒక పర్సన్ నార్త్ ని ఫేస్ చేస్తే మార్నింగ్ టైం, నేను చెప్పేది మార్నింగ్ టైం ఒక పర్సన్ నార్త్ ని ఫేస్ చేస్తే అతని షాడో ఎటువైపు ఉంటుంది? అతనికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అదే పర్సన్ సౌత్ ని ఫేస్ చేస్తే అతని షాడో ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. అదే పర్సన్ ఈస్ట్ ని ఫేస్ చేశారనుకోండి, ఈస్ట్ ని ఫేస్ చేశారంటే అతను సూర్యుని చూస్తున్నట్లు, సూర్యుని అతను చూస్తున్నాడంటే షాడో ఎటువైపు ఉంటుంది? బ్యాక్ సైడ్ ఉంటుంది, వెనక వైపు ఉంటుంది అనమాట. సో ఈస్ట్ వైపు ఫేస్ చేస్తే పర్సన్ అతని షాడో బ్యాక్ సైడ్ ఉంటుంది. అదే పర్సన్ వెస్ట్ వైపు ఫేస్ చేస్తాడంటే సూర్యుడు వెనకాల ఉన్నట్లు, సో తన షాడో తన ముందే ఉంటుంది, సో ఫ్రంట్ సైడ్ అనమాట. సో అవి ఇక్కడ పాయింట్స్ రాసాను చూడండి. షాడో పొజిషన్స్ ఇన్ ద మార్నింగ్.
shadow positions in the morning. The person faces north, shadow is on the left. Person faces south, shadow is on the right. Person faces east, shadow is on his back. Person faces west, shadow is on his front. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. షాడో పొజిషన్స్, షాడో ఎటువైపు ఉంటుంది, అతని ఫేసింగ్ ని బట్టి షాడో మారదు, అతనే తిరుగుతుంటాడు కదా, ఫేసింగ్ మారుతుంది కాబట్టి అతను రైట్ లెఫ్ట్ అనేది మారిపోతుంటాయి అన్నమాట. సో సేమ్ కాన్సెప్ట్ ఈవినింగ్ చెప్పాలంటే ఎస్ అన్ని రివర్స్ అయిపోతాయి అంతే. రైట్ ఉన్న చోట లెఫ్ట్ లో, లెఫ్ట్ ఉన్న చోట రైట్ లో, ఫ్రంట్ ఉన్న చోట బ్యాక్, బ్యాక్ ఉన్న చోట ఫ్రంట్, అన్ని రివర్స్ అయిపోతాయి. అది కూడా చూడండి. షాడో పొజిషన్స్ ఇన్ ద ఈవినింగ్. సో ఈవినింగ్ సన్ వెస్ట్ వైపు ఉంటాడు, షాడో ఈస్ట్ వైపు ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది. సో ఒక పర్సన్ నార్త్ ఫేస్ చేస్తే, నార్త్ ఫేస్ చేసిన పర్సన్కి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా. షాడో సన్ ఫేస్ చేసుకుని కాదండి, జనరల్ గా ఒక పర్సన్ ఫేసింగ్ నార్త్ అంటే. సో ఈ లైన్ అండ్ ఆరోన్ బట్టి చెప్పండి నాకు. సో ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్స్ ఏంటి? అయితే నార్త్ అవ్వచ్చు, లేదంటే సౌత్ అవ్వచ్చు. మరి ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్స్ ఏంటి? అయితే ఈస్ట్ అవుతుంది, లేదంటే వెస్ట్ అవుతుంది. మరి ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్స్ ఏంటి? అయితే నార్త్ ఈస్ట్ అవుతుంది, లేదంటే సౌత్ వెస్ట్ అవుతుంది. మరి ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్స్ ఏంటి? అయితే నార్త్ వెస్ట్ లేదా సౌత్ ఈస్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు ఇవి చెప్పారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంకా నార్త్ వెస్ట్ ఛాన్స్ లేదు, ఓన్లీ సౌత్ ఈస్ట్. ఆరో మార్క్ డిసైడ్ చేసేస్తుంది అనమాట. మరి ఈ లైన్ కి పాసిబుల్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ ఒకటే. మరి ఈ లైన్ కి ఈస్ట్, మరి ఈ లైన్ కి సౌత్. అలా లైన్ ఆరోన్ బట్టి మనం ఫేసింగ్ డైరెక్షన్ డిసైడ్ చేయాలి. వన్స్ ఫేసింగ్ డైరెక్షన్ డిసైడ్ అయితే అక్కడ రైట్ లెఫ్ట్ మనకి ఎలా తెలుసు. సో ఒక లైన్ ఇలా ఉంది, దానికి ఆరో ఇలా ఉందంటే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సపోజ్ ఇదే లైన్ ఇలా ఉంది, ఆరో ఇలా ఉంది అనుకోండి. ఆరో మార్క్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే పర్సన్ ఫేసింగ్ రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది అనమాట. సో ఆరో ఇలా ఉంది, లైన్ ఇలా ఉంది, ఆరో ఇలా ఉంది, అప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, అలా. సో పర్సన్ ఫేసింగ్ నార్త్, అప్పుడు షాడో రైట్ సైడ్ ఉంటుంది. పర్సన్ ఫేసింగ్ సౌత్, షాడో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. పర్సన్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. పర్సన్ వెస్ట్ ఫేస్ చేస్తే షాడో అనేది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవి షాడో పొజిషన్స్ ఇన్ ద ఈవినింగ్. యా, నెక్స్ట్ స్లైడ్. డైరెక్షన్స్ కంపారిజన్ విత్ కంపాస్. సో దీని గురించి ఆల్రెడీ ఇందాకే క్లియర్ గా డిస్కస్ చేసేసాం. సో ఈ కంపాస్ ఇలా ఉంటుందండి. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు నార్త్ ని చూపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ నార్త్ చూపించట్లేదు కదా అంటే ఇది డయల్లో నార్త్. నేను చెప్తున్నది డయల్లో నార్త్ కాదు, ఒరిజినల్ నార్త్ ఎటువైపు ఉందో అది నార్త్ వైపు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్స్ దేని బేస్ చేసుకుని ఇస్తారనుకున్నాం? ఎస్, డయామేజ్ కంపాస్ బేస్ చేసుకుని ఉంటాయి. సో డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదే కాన్సెప్ట్ మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ వెళ్ళేసి ఇంట్రొడక్షన్ లో చెప్పాను, చూడండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పటివరకు కాన్సెప్ట్స్ చూసామండి క్లియర్ గా. అన్ని కాన్సెప్ట్స్, షాడోస్, కంపాస్, నెక్స్ట్ క్లాక్ కి, రొటేషన్ బేస్డ్ కి, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ బేస్డ్ కి. సో నౌ విల్ ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ రొటేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఆన్ ఫైన్ మార్నింగ్, సో ఒక ఉదయం అనమాట, ఖుషి ఈజ్ ప్రాక్టీసింగ్ యోగా ఫేసింగ్ ది సన్. సో ఇదంతా వేస్ట్ ఇన్ఫర్మేషన్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఎస్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్. ఎందుకు? మార్నింగ్ ఉంది అండ్ ఫేసింగ్ ది సన్ అట. అంటే ఇండైరెక్ట్ గా మనకు ఒక పాయింట్ చెప్తున్నాడు దీంట్లో, ఇనిషియల్ ఫేసింగ్ డైరెక్షన్ చెప్తున్నాడు. సో దీన్ని మనం 2 ways లో చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం, దాని తర్వాత ఇటువైపు షార్ట్ కట్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ప్రొసీజర్ చూడండి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇనిషియల్ ఫేసింగ్ డైరెక్షన్ ఏంటంటారు? మార్నింగ్ ఫేసింగ్ ద సన్. ఎస్, ఇనిషియల్లీ ఫేసింగ్ డైరెక్షన్ ఇస్ ఈస్ట్. ఇనిషియల్ గా ఈస్ట్ వైపు ఫేస్ చేసింది. అక్కడి నుంచి రొటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ షీ టర్న్స్. సో ఫస్ట్ ఆమె తిరిగిందట ఎటువైపు?
45 degrees క్లాక్ వైజ్. సో ఇక్కడ నుంచి 45 degrees క్లాక్ వైజ్ తిరిగితే సో ఇది ఫేసింగ్ డైరెక్షన్ అయి ఉంటుంది. ఏంటది? సౌత్ ఈస్ట్. మరి అక్కడి నుంచి ఫాలోడ్ బై అంటే ఆఫ్టర్ దట్, దాని తర్వాత అంటే దీన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో 135 degrees తిరిగిందట. 135 అంటే ఎంత అండి? 90 degrees ప్లస్ 45 degrees. సో ఇక్కడ నుంచి అపసవ్య దిశలో 90 అంటే ఇక్కడ వరకు, ఇంకో 45 అంటే ఇక్కడ వరకు. సో ఫైనల్ గా ఆమె ఎటువైపు ఫేస్ చేస్తుంది? నార్త్ వైపు. అక్కడితో ఆగిందా? లేదు, ఇంకా ఎదుగుతుంది. ఎలా టర్న్ అవుతుంది? దెన్ షీ టర్న్స్ 90 degrees టు హర్ రైట్. సో 90 degrees టు హర్ రైట్ అట. సార్ ఏదైనా యాంగిల్ ఇస్తేనేమో అదే యాంగిల్ తీసుకోండి. 90 అయితే 90, 30 అయితే 30, 40 అయితే 40, 100 అయితే 100. సార్ ఏం యాంగిల్ ఇవ్వకుండా సింపుల్ గా రైట్ అని చెప్పుంటే ఎస్ పర్ఫెక్ట్ గా 90 degrees తీసుకునే వాళ్ళం. ఇందాక చూసాం కదా, 1 right is equivalent to 90 degrees clockwise, 1 left is equivalent to 90 degrees anti-clockwise. Okay, then she turns 90 degrees to her right. రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ లో. మళ్ళీ ఇక్కడ నుంచి 90 degrees క్లాక్ వైజ్ అంటే అది ఈస్ట్ అవుట్. సో మళ్ళీ అక్కడ నుంచి ఫాలోడ్ బై మీన్స్ ఆఫ్టర్ దట్ వన్ టైం టు హర్ రైట్. సో ఇక్కడ నుంచి వన్ టైం రైట్ అంటే రైట్ అంటేనేమో క్లాక్, సో వన్ టైం అంటేనేమో 90 degrees. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ లో అంటే సవ్య దిశలో ఇంకొక 90 degrees తిరిగి ఆగింది. అక్కడతో ఇంకా ఆగిపోయింది. సో ఫైనల్లీ ఆమె ఫేసింగ్ డైరెక్షన్ ఏంటండి? ఎస్ సౌత్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? సో జనరల్ గా డైరెక్షన్స్ టాపిక్ లో నవ్ అనే వర్డ్ దేంట్లో పనిచేస్తుందంటే ఫైనల్ పొజిషన్ ని. ఇప్పుడు అంటే ఇవన్నీ తిరిగాక ఇప్పుడు ఏ దిశలో ఉంది? సౌత్. ఎస్ దక్షిణ దిశ. సో ఇదే క్వశ్చన్ ని షార్ట్ కట్ లో చూద్దామా? ఎస్, షార్ట్ కట్ లో చేయడానికి ఈ డయాగ్రామ్ అంతా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ అంతా నోట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా యాంగిల్ క్లాక్ యాంటీ క్లాక్ అంతవరకు ఉంటే సరిపోతుంది మనకి. సో ఇనిషియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఖుషి ఈస్ ప్రాక్టీసింగ్ యోగా మార్నింగ్ ఫేసింగ్ ద సన్ అంటే ఈస్ట్ నుంచి స్టార్ట్ అయింది రొటేషన్. అక్కడి నుంచి ఏమేమి జరుగుతుంది? 45 degrees క్లాక్ వైజ్, 45 degrees క్లాక్ వైజ్. అక్కడి నుంచి 135 degrees యాంటీ క్లాక్ వైజ్. ఓకే, 135 degrees యాంటీ క్లాక్ వైజ్. అక్కడి నుంచి 90 degrees టు హర్ రైట్. 90 degrees రైట్ మీన్స్ రైట్ లెఫ్ట్ ఇచ్చినా సరే క్లాక్ యాంటీ క్లాక్ లో మార్చుకోండి బెటర్. క్లాక్ వైజ్ ఫాలోడ్ బై వన్ టైం అంటే 90 degrees టు హర్ రైట్ ఉంది. రైట్ అంటే మళ్ళీ క్లాక్ వైజ్. రైట్. ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ ఆల్ క్లాక్ వైజ్ అన్ని యాడ్ చేయండి, యాంటీ క్లాక్ అన్ని యాడ్ చేయండి. ఆ వచ్చిన రిజల్టెంట్ నెంబర్స్ ఉంటాయి కదా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రిజల్టెంట్ నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ కి మరి డైరెక్షన్ ఏం తీసుకోవాలి సార్? క్లాక్ యాంటీ క్లాక్ అంటే ఏది పెద్దదైతే అది తీసుకోండి. 90 degree పెద్దదైతే 90 degree, 135 పెద్దది అదే క్లాక్ వైజ్ పెద్దదైతే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ పెద్దది అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్ తీసేసుకోండి. రైట్. ఇక్కడ ఎలాగో యాడ్ చేసినా మళ్ళీ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి కదా. దానికి బదులు డైరెక్ట్ క్యాన్సిలేషన్ అవును ఉంటే అది చేసేద్దాం. డైరెక్ట్ క్యాన్సిలేషన్ అవుతుందా? దిస్ ఇస్ 135. ఇవి రెండు యాడ్ చేయండి, ఎంత అవుతుందో? 90 క్లాక్ వైజ్, 45 క్లాక్ వైజ్, టోటల్ గా 135 క్లాక్ వైజ్. 135 యాంటీ క్లాక్, ఈ రెండు కలిపితే 135 క్లాక్ వైజ్. సింపుల్ ఏం చేయొచ్చు? వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. అది మిగిలింది ఎంత? 90 degrees క్లాక్ వైజ్ మిగిలిపోయింది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే సింపుల్ గా ఇవన్నీ తిరిగే బదులు ఇది ఒక్కటి తిరిగి సరిపోతుంది. అవునా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పర్సన్ వచ్చాడు మన దగ్గరికి, ఏదో అడ్రస్ అడిగాడు అనమాట. అతనికి మీరు ఇలా చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకెళ్ళేసి అక్కడ ఒక బడ్డీ కొట్టు వస్తుంది, అక్కడి నుంచి రైట్ తీసుకోండి, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఒక హోటల్ వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళండి. అతన్ని పిలిచి మనం ఏదో చెప్తున్నాం కదా, అతను ఏం చేశాడంటే ఆగండి సార్ ప్లీజ్ స్టాప్, సో ఇదంతా కాదు నాకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అన్నాడు. ఓకే, ఇదంతా చెప్తున్నారు కదా, అదంతా అవసరం లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అన్నాడు. సో అయితే మనం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాం, అతను ఏం అడిగాడు? ఎస్, మనమేమో రూట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మరి అతను ఏం అడిగాడు? ఏం లేదు, అడ్రస్ అడిగాడు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నోయింగ్ ద అడ్రస్ ఈజ్ బెటర్ ఆర్ నోయింగ్ ద రూట్ ఈజ్ బెటర్? రూట్ తెలిసింటే బెటరా, అడ్రస్ తెలిసింటే బెటరా?
ఎస్ అడ్రస్ తెలిసింటే బెటర్, రూట్ కంటే అడ్రస్ తెలిసింటే బెటర్. ఎందుకంటే రూట్ తెలిస్తే అది కష్టమైన ఈజీ అయినా అదే రూట్ లో వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అడ్రస్ తెలుసుంటే ఏముంది, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని మొబైల్లో షార్టెస్ట్ పాత్ వెతుక్కొని అదే పాత్ లో వెళ్ళిపోతాం అనమాట, ట్రాఫిక్ అని చూసుకొని. ఓకే, మెయిన్ గా అడ్రస్ ఇస్ బెటర్ ఎనీ టైం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి మొత్తం రూట్ చెప్పాడు, 45 degrees వెళ్ళండి, అక్కడి నుంచి 135 వెళ్ళండి, 90 వెళ్ళండి, 90 వెళ్ళండి అని రూట్ చెప్తున్నాడు. మనం ఏం తీసుకున్నాం డైరెక్ట్ గా, అసలు అతను ఎక్కడ ఉంటున్నాడు మనం ఉన్న దగ్గర నుంచి, సింపుల్ గా మనం ఉన్నది ఈస్ట్ లో కదా, ఈస్ట్ ఫేస్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఒక 90 degrees క్లాక్ వైజ్ తిరిగితే మనకు కావాల్సిన అడ్రస్ ఉంది. సో దాన్ని ఇలా రాస్తున్నాను, సింప్లీ 90 degrees క్లాక్ వైజ్ ఫ్రమ్ 90 degrees క్లాక్ వైజ్ ఫ్రమ్ ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. అదే మన ఆన్సర్ అనమాట. సో ఈస్ట్ నుంచి ఒకసారి 90 degrees తిరిగితే ఏమొస్తుందండి, సో దట్ ఈస్ సౌత్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది ట్రెడిషనల్ టెక్నిక్, ఇది షార్ట్ కట్ టెక్నిక్. ఈ రెండింటిలో ఏది బెటర్ అనిపించింది మీకు? ఎస్, ఇది బెటర్. మేబీ కొంతమందికి ఇంకా ఇది బెటర్ అనిపించవచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్న మెథడ్ కాబట్టి. కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా, అవి దీంట్లో డిసడ్వాంటేజెస్ లాగా కనిపించవు అనమాట. సో అవేంటో చూద్దామా? యా, ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీంట్లో ఇనిషియల్ పాయింట్ ఇచ్చినంత వరకు పర్లేదండి దీంట్లో. సో దానికంటే ముందు ఇంకో పాయింట్ చూడండి. దీంట్లో సపోజ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒక పర్సన్ నార్త్ ఫేస్ చేశాడు, అక్కడి నుంచి 45 degrees తిరిగాడంటే ఏం నోట్ చేస్తాం? 45 degrees తిరిగాడు రైట్ సైడ్ అంటే ఇక్కడ నోట్ చేస్తారు. 90 degrees తిరిగాడంటే ఇక్కడ నోట్ చేస్తారు. 135 తిరిగాడంటే ఇక్కడ నోట్ చేస్తారు. అదే 100 degrees రొటేట్ అయ్యాడని చెప్తే ఎక్కడ నోట్ చేయాలి? ఇదేమో 90 to 135, సో మధ్యలో ఎక్కడో నోట్ చేయాల్సి ఉంటుంది 100 degrees క్లాక్ వైజ్ అంటే. అవునా, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందని మనకు తెలియదు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఏమి ఉండదు ఎగ్జామ్ హాల్లో రెడీగా. అవునా, సరే ఎట్లా కదా కష్టపడి నోట్ చేసామంటే, కానీ నెక్స్ట్ వచ్చే యాంగిల్, డేటాలో నెక్స్ట్ ఉండే యాంగిల్ దీని కంటిన్యూషన్ కదా, మళ్ళీ అది ఎక్కడుందో పాయింట్ చూసుకొని మళ్ళీ నోట్ చేయాలి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఈ మెథడ్ లో. అదే దీంట్లో అయితే యా, దీంట్లో మనకి యాంగిల్ ఎంత అనేది అంతా పని లేదు, ఫైనల్ గా రిజల్టెంట్ ఏంటి అనేది అంతా పని. ఓకే, సో this method is also better, somewhat better only when the angles are multiples of 45. So ఇది 45 0 times, 45 1 time, 45 2 time, 45 3 time, 45 4 time, 45 5 time, 45 6 times, 45 7 times, అలా 45 multiples లో ఇస్తే ఈ మెథడ్ బెటర్ గానే ఉంటుంది. సో ఇది 45 multiples అయినా కాకపోయినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఇస్, సో ఈ మెథడ్ లో ఉన్న సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో యాజ్ లాంగ్ యాజ్ ఇనిషియల్ పాయింట్ ఈజ్ మెన్షన్డ్, సో ఇనిషియల్ పాయింట్ ఇచ్చినంత వరకు పర్లేదండి, ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిపోయి అతను చెప్పిన రొటేషన్స్ అన్ని చేసేస్తాం. ఒక్కోసారి ఏం చేస్తారంటే క్వశ్చన్ లోనే ఇనిషియల్ పాయింట్ చెప్పడు, ఇవన్నీ తిరిగాక ఫైనల్లీ ఆమె నార్త్ ఫేస్ చేసిందనో సౌత్ ఫేస్ చేసిందనో చెప్తాడు. మనకి క్వశ్చన్ ఏం ఇస్తాడంటే అసలు ఇనిషియల్ ఎక్కడి నుంచి బయలుదేరిందో చెప్పమంటాడు. మన ఇనిషియల్ ఎక్కడి నుంచి బయలుదేరిందో తెలియకుండా క్వశ్చన్ అంతా ఎలా సాల్వ్ చేస్తామని దీంట్లో. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, మొత్తం రివర్స్ లో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 45 క్లాక్ అంటే 45 యాంటీ క్లాక్ తిరగాలి, 135 యాంటీ క్లాక్ అంటే 135 క్లాక్ వైజ్ తిరగాలి. మొత్తం రివర్స్ లో వెళ్తే ఆ రివర్స్ లో వచ్చే ఆన్సర్ ఉంటుందా, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అదే ఇదైతే ఇక్కడ చూడండి 90 degree క్లాక్ వైజ్. సో ఈ ఫ్రమ్ తెలుసు కాబట్టి నేను 2 చెప్తున్నాను. నాకు ఈ ఫ్రమ్ ఇవ్వకుండా 90 degree క్లాక్ వైజ్ ఫ్రమ్ డాష్ ఈజ్ సౌత్ అని ఉంటే అప్పుడు ఈస్ట్ చెప్తాను. అవునా, అంటే ఇనిషియల్ ఇచ్చి ఫైనల్ అడిగినా, ఫైనల్ ఇచ్చి ఇనిషియల్ అడిగినా ఈ ప్రాసెస్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఫైనల్ గా ఈక్వలెంట్ యాంగిల్ అనేది ఎటువంటి మార్పు ఉండదు. సో అప్పుడు ఫ్రమ్ తెలిస్తే 2 చెప్తాం, 2 తెలిస్తే ఫ్రమ్ చెప్తాం. ఓకేనా, సో బెస్టా? ఎస్. సో మీరు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇది అలవాటు అవ్వాలంటే. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, సెకండ్ ఎగ్జాంపుల్. So the boy is rotating, standing in a place facing north. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ మెథడ్ చేద్దామా? నో, ఎందుకు 100 degrees, 60 degrees, 30 degrees ఇది మన ప్లేన్ లో నోట్ చేయడం కష్టం, ఎందుకు అవి 45 multiples కాదు కదా, అందువల్ల. సో డైరెక్ట్ గా షార్ట్ కట్ మెథడ్కి వెళ్దాం. ఇనిషియల్లీ ఫేసింగ్ నార్త్. ఫస్ట్ హీ టర్న్ 100 degree క్లాక్ వైజ్, 100 degree క్లాక్ వైజ్. అక్కడి నుంచి ఫాలోడ్ బై 1 time టు హిస్ లెఫ్ట్, 1 time left 90 degrees. Left means
Yes, anti-clockwise. Then he turned 60 degrees anti-clockwise. So 60 degrees anti-clockwise. Followed by 2 times to his right. 1 time right is 90 degrees clockwise. 2 times right is 180 degrees clockwise. So 180 degrees clockwise. Finally, he turned 30 degrees to his right. So 30 degrees right means 30 degrees clockwise and stopped. So okay, that's all. In which direction is he facing now? So ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా, డైరెక్ట్ క్యాన్సిలేషన్స్ ఏం లేవు కాబట్టి యాడ్ చేద్దాం. సో యాడ్ ఆల్ క్లాక్ వైజ్ ఫస్ట్. 100 degree, 180 degree, 30 degree. 280 plus 30. Yes, 310 degrees clockwise minus 90 plus 60. 150 degrees anti-clockwise. 150 degrees anti-clockwise. 310 minus 150 into 160 degrees. So 160 degrees, which is bigger? ఏది పెద్దది? Clockwise is bigger. Clockwise. So this is the address. So మనకి అతను చెప్పిన రూట్ ని బట్టి మనం అడ్రస్ ఎస్టిమేషన్ వేసేసాం. That is 160 degrees clockwise. ఎక్కడి నుంచి? From నార్త్ నుంచి. సో నార్త్ నుంచి 160 degrees clockwise తిరగాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఫ్రమ్ నార్త్ 90 degrees తిరిగితే ఈస్ట్, 180 తిరిగితే సౌత్. కానీ 160 కదా అతను ఇచ్చాడు, అంటే ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సౌత్ ఈస్ట్. సో ఆన్సర్ ఇస్ సౌత్ ఈస్ట్. 160 degree from north east side. From north is south east. Right. Yeah, third example. One evening, while doing exercise, Vishwa turns 40 degrees clockwise. So evening అన్నాడు కదా, facing direction? No, don't say west. అది sun direction అండి. అతను ఏం చెప్పలేదు, ఫేసింగ్ ఏం చెప్పకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసేసాడు. అతను రొటేట్ అవుతున్నాడట 40 degrees, followed by 130 degrees, 135 degrees. So finally he turns 50 degrees and faces the sun. అంటే ఇవన్నీ తిరిగాక సన్ ఫేస్ చేశాడు, తిరగక ముందు కాదు. అందుకని క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ విచ్ డైరెక్షన్ he started initially? ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన డైరెక్షన్ ఏంటని అడుగుతున్నాడు. రైట్. సో మనకి ఇనిషియల్ ఇచ్చి ఫైనల్ అడిగినా, ఫైనల్ ఇచ్చి ఇనిషియల్ అడిగినా ప్రాసెస్ అయితే సేమ్ అనుకున్నాం కదా. ఎస్, సేమ్ ప్రాసెస్ చేద్దాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి? 40 degrees క్లాక్ వైజ్, ఆ తర్వాత 130 degrees యాంటీ క్లాక్ వైజ్, దెన్ 135 degrees to his left. Left means anti-clockwise. Followed by 1 time to his right. 1 time అంటే 90 degrees, right means clockwise. Finally 50 degrees clockwise. Finally 50 degrees clockwise. Right, అంతే కదా. So first to find the resultant angle. Any direct cancellations? No, direct cancellations ఏం లేవు. Okay, we'll add all clockwise and add all anti-clockwise. So first anti-clock యాడ్ చేస్తున్నాను, పెద్దగా వచ్చేలా ఉంది. 265. Adding these two, 265 degrees anti-clockwise. Don't consider negative value after taking the difference. Difference తీసుకున్నాక నెగిటివ్ కన్సిడర్ చేయకండి. So bigger minus smaller or smaller minus bigger, consider only value. 40 degrees, 90 degrees, 50 degrees. 90 plus 90, 180 degrees. So 180 degrees clockwise. So 265 minus 180 is how much? Yes, 85 degrees. So 85 degrees clock anti-clock. Anti-clock పెద్దది కదా, anti-clockwise. So this is the address, this is the resultant angle of all the
ఈవెన్ యాంగిల్స్. సో ఇప్పుడు 85 degrees యాంటీ క్లాక్ తిరిగేసి ఫైనల్ ఎటు వచ్చాడు, ఎటు ఫేస్ చేశాడంటే అది ఈవినింగ్ కదా, సన్ని ఫేస్ చేశాడంటే ఫైనల్ ఫేసింగ్ డైరెక్షన్ వచ్చేసి వెస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 85 degrees యాంటీ క్లాక్ వైజ్, 85 degrees యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ వేర్ ఈజ్ వెస్ట్ అనేది చెప్పాలి. ఎక్కడి నుంచి 85 degrees యాంటీ క్లాక్ తిరిగితే వెస్ట్ లోకి వస్తాడు అనేది చెప్పాలి మనం. ఓకేనా, చెప్పండి. యాంటీ క్లాక్ లో తిరగాలి. సో ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో వెస్ట్ దగ్గరికి రావాలి, ఇది వెస్ట్ దగ్గరికి రావాలి. ఎంత యాంగిల్ తిరిగి రావాలి, 85 degrees తిరిగి రావాలి. 85 degrees తిరిగి యాంటీ క్లాక్ లో వెస్ట్ ని చేరుకోవాలంటే అది ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది, నార్త్ నుంచా? కాదు, నార్త్ నుంచి అయితే 90 degrees కదా, అంటే నార్త్ కంటే మధ్యలోనే. ఎక్కడ? ఎస్, ఇట్ ఈస్ నార్త్ వెస్ట్. ఓ పని చేయండి, ఇదంతా రివర్స్ లో చూడడం కష్టం అనుకుంటే సింపుల్ గా పని చేయండి. ఏంటంటే అది సపోజ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మార్చేస్తున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే, చూడండి. ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చాడండి. అతను మీరు అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. అతను ఇలా చెప్పాడు ఆన్సర్, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, బట్ వచ్చిన రూట్ మాత్రం ఐడియా ఉందని చెప్పాడు. సో పర్లేదు చెప్పండి వచ్చిన రూట్ ఏంటంటే అతను చెప్పిన రూట్ ఇది. 85 degrees యాంటీ క్లాక్ లో తిరుగుతూ మిమ్మల్ని చేరుకున్నాను అని చెప్పారు అనమాట. సో ఇప్పుడు మనం అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, అతను వచ్చిన 85 degrees మనము తిరగాలి, బట్ అతను వచ్చిన డైరెక్షన్ ఆపోజిట్ లో తిరగాలన్నమాట. సో యాంటీ క్లాక్ లో తిరుగుతూ కదా మన దగ్గరకు వచ్చాడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలంటే మనం క్లాక్ వైజ్ లో వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో సింపుల్ గా ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే క్లాక్ విల్ బి యాంటీ క్లాక్ విల్ బి క్లాక్. సో డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో 85 degrees క్లాక్ వైజ్ ఫ్రమ్ వెస్ట్ ఈజ్ డాష్. ఓకేనా? ఈ టూ స్టేట్మెంట్స్ సేమే. మరోసారి చూసుకోండి. 85 degrees యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ వేర్ ఈజ్ వెస్ట్ is same as 85 degrees clockwise from west is dash. సో ఇది చెప్పడం మనకి చాలా ఈజీ. సో సింపుల్ ఇప్పుడు చూడండి, వెస్ట్ నుంచి క్లాక్ వైజ్ లో 85 degrees వెళ్ళాలి. సో వెస్ట్ నుంచి క్లాక్ వైజ్ 85 degrees వెళ్తే ఇది ఏంటంటే డైరెక్షన్? ఎస్, ఇట్ ఈస్ నార్త్ వెస్ట్. సో ఆన్సర్ ఈస్ నార్త్ వెస్ట్. ఓకే, రైట్. Yes, second model, clock based problems. See, time in a clock is 9 o'clock. If the minute hand shows west, our hand shows which direction? This is the clock. 12, 6, 9 and 3. 3 and 9. So now tell me, at 9 o'clock ki our hand a number pain untundi? Yes, this is on number 9. Minute hand is on which number? That is on number 12. So this is the time 9 o'clock. అతను ఏమన్నాడు, అవర్ హ్యాండ్ ఇఫ్ ద మినిట్ హ్యాండ్ షోస్ వెస్ట్ అట. సో మినిట్ హ్యాండ్ వెస్ట్ అయితే అవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్ అంటున్నాడు. సో జనరల్గా ఇది మనం నార్త్ ఒకసారి తీసుకుంటాం, ఇప్పుడు వెస్ట్ తీసుకున్నారు. ఏంటంటే ఈ పాయింట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ కెన్ రొటేట్ ది డైరెక్షన్స్ అని. డైరెక్షన్స్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే చూడండి. సో దిస్ ఇస్ వెస్ట్. నేను ఇందాక ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా,
ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్, సౌత్ ఆపోజిట్ నార్త్, సౌత్ రైట్ సైడ్, ఈస్ట్ లెఫ్ట్ సైడ్, అలాంటి క్వశ్చన్స్. సో వాటిలో ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. వెస్ట్ కి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. వెస్ట్ రైట్ సైడ్ ఏముంటుంది, సారీ వెస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? సో వెస్ట్ లెఫ్ట్ ఈజ్ సౌత్. సింపుల్ ఆన్సర్ వచ్చేసి సౌత్. సో ఆన్సర్ ఈజ్ సౌత్. సో మీరు ఇది డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చేశారు సార్ అంటే, మీరు ఒకసారి మళ్ళీ క్లాక్ ఇంట్రొడక్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి అవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఆన్సర్ చెప్పేసేయచ్చు. సెకండ్ క్వశ్చన్. జ్యోతి అబ్జర్వ్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ఏ మిర్రర్. జ్యోతి అబ్జర్వ్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ఏ మిర్రర్ అంటే జ్యోతి డైరెక్ట్ గా క్లాక్ ని చూడట్లేదు, క్లాక్ ని చూడలేకపోతుంది, కానీ తను ఆ క్లాక్ ని చూడగలుగుతుంది. ఎక్కడ? మిర్రర్ లో. అట్లయితే జ్యోతి మిర్రర్ లో చూస్తున్న టైం రైట్ టైం అంటారా, కరెక్ట్ టైం అంటారా? యా, యాక్చువల్గా క్లాక్ లో కరెక్ట్ టైం ఉంది, కానీ అది మనకి మిర్రర్ లో కరెక్ట్ గా కనిపించదు. టైం అబ్జర్వ్డ్ బై హర్ ఈజ్ 4:30. ఆమె మిర్రర్ లో అబ్జర్వ్ చేసిన టైం వచ్చేసి 4:30. మరి అది ఒరిజినల్ గా క్లాక్ లో కూడా 4:30 అయి ఉంటుందా? కాదు. అయితే ఇన్ ద యాక్చువల్ క్లాక్, కానీ అతను క్వశ్చన్ ఇమేజ్ గురించి మాట్లాడలేదు, మిర్రర్ ఇమేజ్ గురించి మాట్లాడలే, ఒరిజినల్ క్లాక్ యాక్చువల్ క్లాక్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద యాక్చువల్ క్లాక్, ఇఫ్ ద అవర్ హ్యాండ్ షోస్, సారీ ఇది అవర్ హ్యాండ్ అండి, అవర్ హ్యాండ్ షోస్ నార్త్, దెన్ మినిట్ హ్యాండ్ షోస్ విచ్ డైరెక్షన్, మినిట్ హ్యాండ్ డైరెక్షన్ చూపిస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ యాక్చువల్ క్లాక్ లో టైం ఎంత తెలియదు కదా, రైట్. సో దీనికి మిర్రర్ టైం కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది. డైరెక్ట్ ఇక్కడైతే ఆ షార్ట్ కట్ చెప్పేస్తున్నాను, క్లాక్ టాపిక్ లో చూద్దాం ఆ షార్ట్ కట్ ఎలా వచ్చింది కూడా. ఓకే, టు గెట్ ది మిర్రర్ టైం ఫ్రమ్ ది యాక్చువల్ టైం ఆర్ యాక్చువల్ టైం ఫ్రమ్ ది మిర్రర్ టైం. మిర్రర్ టైం నుంచి యాక్చువల్ టైం కావాలన్నా, యాక్చువల్ టైం మిర్రర్ టైం కావాలన్నా షార్ట్ కట్ వచ్చేసి ఇచ్చిన టైంని 12 hours లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, 12:00 లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, లేదా 11 hours 60 minutes లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇచ్చిన టైం ఎంత? 4:30. 4:30ని 11:60 లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ చేయండి. 11 minus 4 is 7. 60 minus 30 is 30. This is 7:30. సో ఇది టైం అండి. ఈ టైం నేను రిప్రజెంట్ చేస్తున్నాను క్లాక్ లో. This is 9 and it is 6, between 7 and 8. So at 7:30 our hand is on which number? Yes, number 7. అంతేనా? No, 7 పైన ఎలా ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ 7 o'clock కదా 7 పైన ఉంటుంది. ఇప్పుడు టైం 7:30 కదా. Yes, it is exactly between 7 and 8, not on number 7. It is between 7 and 8. Our hand is between 7 and 8. 7 and 8 మధ్యలో ఉంటుంది. మరి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ నెంబర్ 6 పైన ఉంటుంది. ఎందుకు? 30 minutes కదా, ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్ 6. రైట్, దిస్ ఇస్ ద టైం 7:30. అట్ 7:30 ఏమంటున్నాడు? అవర్ హ్యాండ్ షోస్ నార్త్ అండి. సో ఈ అవర్ హ్యాండ్ ఏదైతే ఉందో అది నార్త్ అని చూపిస్తుందట. అయితే మినిట్ హ్యాండ్ డైరెక్షన్ ఏంటని అడుగుతున్నాడు క్వశ్చన్. రైట్, మినిట్ హ్యాండ్ డైరెక్షన్ చెప్దాం. దానికన్నా ముందు చెప్పండి నాకు. నార్త్, నార్త్ ఆపోజిట్ సౌత్. నార్త్ ఇది రైట్ సైడ్ కదా, ఇది లెఫ్ట్ సైడ్ కదా. నార్త్ లెఫ్ట్ సైడ్, నార్త్ లెఫ్ట్ వెస్ట్, అంతేనా? మరి అప్పుడు ఇది ఏమవుతుందండి? దిస్ ఇస్ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో నార్త్ వెస్ట్. సో ఆన్సర్ ఈస్ నార్త్ వెస్ట్. నెక్స్ట్, కంపాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. కంపాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చూడండి. A compass was damaged and its needle turned in such a way that the pointer which was showing north, ఇప్పటివరకు ఏదైతే పాయింటర్ నార్త్ ని చూపించిందో, ఈజ్ నౌ షోయింగ్, అది ఇప్పటి నుంచి వెస్ట్ ని చూపించడం స్టార్ట్ చేసిందంట. అలా డ్యామేజ్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక పాయింటర్ సెట్, ఒకటే పాయింట్ ఉంటుంది నార్త్ అని, కానీ మన కంఫర్టబిలిటీ కోసం నేను 2 పాయింట్లు తీసుకుంటున్నాను. ఇలా ఇది ఒక రివిటెడ్ సెట్ అనుకోండి. ఈ సెట్ మొత్తం రివిట్ చేసింది. అది కింద పడడం వల్ల సెట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒక్క పాయింటర్ కదిలిందంటే మొత్తం పాయింటర్ ఉంటే ఆ సెట్ మొత్తం కదిలినట్టు అనమాట.
ఎస్. సో క్వశ్చన్ చదవండి. యూజింగ్ దిస్ కంపాస్, ఈ డ్యామేజ్ అయిన కంపాస్ ఏదైతే ఉందో ఆ కంపాస్ యూజ్ చేసి చిన్ని వెంట్ టువర్డ్స్ ఈస్ట్. చిన్ని అనే అతను టువర్డ్స్ ఈస్ట్ వెళ్తున్నాడట. అయితే మరి అతను వెళ్తున్నది ఈస్టేనా లేదంటే అతను ఈస్ట్ అనుకుని వెళ్తున్నాడా? ఎస్, ఈస్ట్ అనుకుని వెళ్తున్నాడు. ఎందుకు? అతను చూస్తున్నది కంపాస్ లోపల కదా. సో కంపాస్ లోపల ఈస్ట్ అనుకుని అతను వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ గోయింగ్ యాక్చువల్లీ? అతను యాక్చువల్ గా వెళ్తున్న డైరెక్షన్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ యాక్చువల్ కాన్సెప్ట్ చూద్దాం, కంపాస్ కాన్సెప్ట్. లేటర్ టేక్ ద షార్ట్ కట్ ఆల్సో. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి కూడా చూద్దాం. సో ఇది ఒరిజినల్ కంపాస్, ఇది ఆఫ్టర్ ఇట్స్ డ్యామేజ్. సో ఒరిజినల్ కంపాస్ లో, డ్యామేజ్ కంపాస్ లో ఆ సెట్స్ అనేవి తీసుకుంటున్నాను. రివిటెడ్ సెట్ అని చెప్పాను కదా, పాయింటర్ సెట్ అన్నమాట ఇది. సో ఒరిజినల్ కంపాస్ కి ఇది నార్త్, సౌత్, ఈస్ట్, ఇది వెస్ట్ అయితే, మరి డ్యామేజ్ కంపాస్ కి ఇవే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉంటాయా, మారిపోతాయా? మారిపోతాయని చెప్పకండి. ఎందుకు? మీ చేతిలో ఒక కంపాస్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కంపాస్ సడన్ గా కింద పడిపోయింది. కంపాస్ కింద పడిపోగానే మీ చుట్టూ ఉన్న డైరెక్షన్స్ ఏం మారవు కదా. మరి ఏం మారుతాయి? కంపాస్ లోపల ఉన్న పాయింటర్ లొకేషన్స్ మారిపోతాయి అంతే. సో అవుట్ సైడ్ డైరెక్షన్స్ ఆర్ సేమ్. ఫర్ దిస్ కంపాస్ ఇఫ్ ఇట్ ఈస్ నార్త్, ఈ కంపాస్ కూడా ఇది నార్తే. ఈ కంపాస్ సౌత్ అయితే ఇది కూడా సౌతే. ఈ కంపాస్ ఈస్ట్ అంటే ఇది ఈస్టే. ఈ కంపాస్ వెస్ట్ అంటే ఇది కూడా వెస్టే. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇది ఒరిజినల్ కంపాస్. ఈ పాయింటర్ ఎప్పుడు ఏ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది? నార్త్ డైరెక్షన్. సో అప్పుడు నేను దీన్ని నార్త్ పాయింటర్ అని చెప్పొచ్చా? ఎస్. సో నార్త్ పాయింటర్ ఆల్వేస్ షోస్ నార్త్ ఓన్లీ. మరి ఈ పాయింటర్ సౌత్. సౌత్ పాయింటర్ ఆల్వేస్ షోస్ సౌత్. ఈస్ట్ పాయింటర్ ఆల్వేస్ షోస్ ఈస్ట్. వెస్ట్ పాయింటర్ ఆల్వేస్ షోస్ వెస్ట్. ఓకేనా? ఎప్పుడు నార్త్ చూపించే పాయింటర్ కి నేను నార్త్ పాయింటర్ అని పేరు పెట్టేస్తాను. ఇది ఈస్ట్ పాయింటర్, సౌత్ పాయింటర్, వెస్ట్ పాయింటర్. సో ఇవి డైరెక్షన్స్ కాదండి, లోపల ఉన్న డైరెక్షన్స్ కాదు, అవి పాయింటర్ కి మనం ఇచ్చిన నేమ్స్ అనమాట. నార్త్ చూపించే పాయింటర్ నార్త్ పాయింటర్ అని పేరు పెట్టేసుకున్నాం. సౌత్ చూపించే పాయింట్ సౌత్ పాయింటర్, ఈస్ట్ చూపించే పాయింట్ ఈస్ట్ పాయింటర్, వెస్ట్ చూపించే పాయింట్ వెస్ట్ పాయింటర్ అనమాట. సో అవుట్ సైడ్ ది డైరెక్షన్స్, ఇన్సైడ్ వచ్చేసి పాయింటర్ లొకేషన్స్ అనమాట. అవి ఇక్కడ కూడా సేమ్ నార్త్ పాయింటర్ ఉంటుందా? లేదు. అదే కదా ఇందాక అనుకున్నాం, సెట్ అనేది డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఎలా డిస్టర్బ్ అయింది అనేది అతను చెప్తున్నాడు చూడండి. నీడిల్ టర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ the pointer which was showing north. సార్ ఇప్పటి వరకు నార్త్ అని చూపించిన పాయింటర్ ఏంటి? నార్త్ పాయింటర్. దిస్ నార్త్ పాయింటర్ ఈజ్ నౌ షోయింగ్ వెస్ట్. ఇప్పటి నుంచి ఈ నార్త్ పాయింటర్ వెస్ట్ చూపించడం స్టార్ట్ చేసిందంట. సో ఇన్సైడ్ ఇది ఇప్పుడు నార్త్ పాయింటర్ అనమాట. ఎందుకు? ఇదే కదా వెస్ట్ చూపిస్తుంది, రైట్. సో ఈ నార్త్ పాయింటర్ బేస్ చేసుకొని మిగతా పాయింటర్ నేమ్స్ చెప్తారా? చెప్పొచ్చు. నార్త్ పాయింటర్ ఆపోజిట్ ఈస్ సౌత్ పాయింటర్. నార్త్ పాయింటర్ రైట్ సైడ్ ఏంటి? ఈస్ట్ పాయింటర్. నార్త్ పాయింటర్ లెఫ్ట్ సైడ్ ఏంటి? వెస్ట్ పాయింటర్. సో ఇది యాక్చువల్ గా కంపాస్ ఇలా ఉంటుంది, కానీ ఇది డ్యామేజ్ అయినప్పుడు ఇలా ఉందన్నమాట. సో యాక్చువల్ కంపాస్ అయినా డ్యామేజ్ అయిన కంపాస్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుట్ సైడ్ డైరెక్షన్స్ మార్చకండి, ఇన్సైడ్ పాయింటర్ లొకేషన్స్ మార్చండి. ఎస్. మరి ఈ కంపాస్ కదా ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఏమంటున్నాడు? యూజింగ్ దిస్ కంపాస్ చిన్ని వెంట్ టువర్డ్స్ ఈస్ట్. ఈ కంపాస్ యూజ్ చేసి చిన్ని ఈస్ట్ వైపు వెళ్తున్నాడట. సో దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హి యాక్చువల్లీ మూవింగ్? సార్ ఈస్ట్ వైపు వెళ్తున్నాడంటే అవుట్ సైడ్ ఈస్ట్ వైపా ఇన్సైడ్ ఈస్ట్ వైపా? అవుట్ సైడ్ ఈస్ట్ తెలిస్తే కంపాస్ ఎందుకండి ఇంకా, అవునా? సో తెలియకనే కదా కంపాస్ తీసుకొని వెళ్తున్నాడు. సో కంపాస్ లోపల చూస్తూ నడుస్తున్నాడు అతను. సో అంటే ఇన్సైడ్ అతను ఈస్ట్ పాయింట్ చూస్తూ నడుస్తున్నాడు. యాక్చువల్ అతను వెళ్తున్నది ఏ డైరెక్షన్ అండి? నార్త్ డైరెక్షన్. సో ఇన్ విచ్ డైరెక్షన్ is he going actually? Yes, it is north. So this is the actual concept for a compass. మరి దీనికి షార్ట్ కట్ చూద్దామా డైరెక్ట్ గా? ఎస్, చూడండి. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఏమన్నాడు? Needle turn in such a way that
ద పాయింట్ విచ్ వాజ్ షోయింగ్ నార్త్ ఈజ్ నౌ షోయింగ్ వెస్ట్. అంటే ఇప్పటివరకు నార్త్ ని చూపించింది కాస్త ఇప్పుడు వెస్ట్ ని చూపిస్తుంది, అంటే నార్త్ డైరెక్ట్ గా వెస్ట్ అయిపోయినట్లే కదా. అట్లయితే మరి ఈస్ట్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఈస్ట్ ఏమవుతుంది చూడండి. నార్త్ వెస్ట్ అయితే సింపుల్గా ఈస్ట్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, నార్త్. ఓకే, కానీ ఐ సజెస్ట్ దిస్ మెథడ్ ఉంది. నేనైతే ఈ మెథడే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అతను ఏమన్నా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసినా మనం అయితే కన్ఫ్యూజ్ అవ్వం. కానీ ఈ మెథడ్లో యాక్చువల్ డైరెక్షన్ కాకుండా యాక్చువల్ డైరెక్షన్ చేసి అతను ఇటువైపు వెళ్తున్నాడు అనేది, ఒకవేళ అతను పాయింటర్ అదే కంపాస్ లో చూస్తూ ఎటువైపు నడుస్తున్నాడు అలాంటి క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ సజెస్ట్ దిస్ మెథడ్ ఓన్లీ. యా, నెక్స్ట్ ఎగ్జాంపుల్, షాడోస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. One morning, Likhit is running. He observed his shadow to his left. In which direction is he running now? So in which direction is he running now? చూడండి, ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఇందాక మనం షాడోస్ కాన్సెప్ట్ లో చూసాం. ఏంటది, మార్నింగ్ షాడో ఈజ్ టు హిజ్ లెఫ్ట్. మార్నింగ్ షాడో లెఫ్ట్ ఉందంటే రన్నింగ్ ఎటువైపు? ఓకే, యా, హీఈస్ రన్నింగ్ టువర్డ్స్ నార్త్. అంతేనా? షాడో లెఫ్ట్ ఉంది కదా, హీఈస్ రన్నింగ్ టువర్డ్స్ నార్త్. అదే నార్మల్గా చూద్దాం. మార్నింగ్ కేసు కదా, సన్, పర్సన్ ఇక్కడ ఉన్నాడు, షాడో ఇటువైపు ఉంది. సో పర్సన్ ఈ 4 డైరెక్షన్స్ లో ఎటువైపు వెళ్ళొచ్చు. సో ఫర్ దిస్ షాడో ఫ్రంట్ అవుతుంది, దీనికి షాడో బ్యాక్ అవుతుంది. సో ఇలా ఫేస్ చేసి ఉంటే షాడో లెఫ్ట్ అవుతుంది, ఇలా ఫేస్ చేసి ఉంటే షాడో రైట్ అవుతుంది. సో అతను చెప్పాడు షాడో ఫెల్ టు హిజ్ లెఫ్ట్ అని. లెఫ్ట్ షాడో అవ్వాలంటే కంపల్సరీగా అతను ఎటు ఫేస్ చేసి ఉండాలి? ఎస్, నార్త్ ఫేస్ చేసి ఉంటే లెఫ్ట్ షాడో వచ్చే ఛాన్స్ ఉంది. సింపుల్, రైట్. Yes, next example, second example based on shadows. One evening, Chinnu and Bannu were standing in a lawn facing each other. So ఈవినింగ్ టైంలో లాన్ లో నించుని ఉన్నారట వీళ్ళిద్దరు, ఒకళ్ళొకళ్ళు ఎదురుగా నించున్నారట. సో షాడో బన్ను ఫెల్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ చిన్నుకి రైట్ సైడ్ బన్ను షాడో పడుతుందట. అయితే చిన్ను in which direction is he face? Sorry, Chinnu is in which direction of Bannu? Bannu దృష్ట్యా చిన్ను ఏ దిశలో నించున్నాడు. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ రెడీ చేస్తున్నాను చూడండి. మార్నింగ్ ఈవినింగ్ కేసు. ఈవినింగ్ సన్ ఈజ్ ఆన్ ద వెస్ట్ డైరెక్షన్, పర్సన్స్ ఇద్దరు ఇక్కడ నించుని ఉన్నారు, వాళ్ళ షాడో వచ్చేసి ఇటువైపు. సపోజ్ క్వశ్చన్ వెళ్ళడానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇది పర్సన్ ఏ అండ్ ఇది పర్సన్ బి అనుకోండి. టెల్ మీ హూ షాడో ఇస్ దిస్? ఏ అండ్ బి వీళ్ళిద్దరు ఇది ఎవరి షాడో అంటారు? ఎస్, అది ఏ ఒక్కడిది కాదు, బి ఒక్కడిది కాదు. ఏమని చెప్పాలి? వీళ్ళిద్దరికి షాడో సన్ ఇటువైపు ఉన్నాడంటే వీళ్ళిద్దరి షాడో ఇటువైపు ఉన్నట్లు కదా. సో వీ కెనాట్ సే హూ షాడో ఇస్ దిస్. ఇది ఎవరి షాడో అనేది మనం చెప్పలేము. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇది ఎవరికి రైట్ ఉంది ఎవరికి లెఫ్ట్ ఉంది అనేది మాత్రమే చెప్పొచ్చు. సో క్వశ్చన్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా అదనమాట. డోంట్ సీ ఇన్ ద క్వశ్చన్, డోంట్ సీ టు హూమ్ ది షాడో ఇస్ ఆన్ ది డోంట్ సీ హూ షాడో ఇస్ దిస్. అది ఎవరి షాడో అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి. బట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? టు హూమ్ ది షాడో ఇస్ ఆర్ రైట్ ఆర్ లెఫ్ట్ అన్నాడా, అది కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాడు అతను, ఏమని? ద టూ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎదురెదురుగా నించున్నారట. ఇతను ఇటువైపు ఫేస్ చేసి. సో హీఈస్ ఫేసింగ్ నార్త్, హీఈస్ ఫేసింగ్ సౌత్. సార్ ఎలా చెప్పారు సార్ నార్త్ సౌత్ అని అంటే, ఇందాక అనుకున్నాం లైన్ ఆరోని బట్టి తన డైరెక్షన్ ఏంటో చెప్పొచ్చు కదా. సో వర్టికల్ లైన్ అప్ సైడ్ ఆరో అంటే నార్త్, డౌన్ సైడ్ లైన్ వర్టికల్ లైన్ డౌన్ సైడ్ ఆరో అంటే సౌత్. సో ఫర్ ఏ పర్సన్ ఫేసింగ్ నార్త్ ఫేస్ చేసిన పర్సన్ కి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సౌత్ ఫేస్ చేసిన పర్సన్ కి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది.
ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి క్వశ్చన్, షాడో ఆఫ్ బన్ను. సో ఇప్పుడు అనుకున్నాం అది ఎవరి షాడో అనేది మనకు అనవసరం, అది షాడో ఆఫ్ బన్ను అయినా పర్లేదు, షాడో ఆఫ్ చిన్ను అయినా పర్లేదు, ఊరికే షాడో ఆఫ్ లేకుండా షాడో ఈజ్ అన్నా పర్లేదు. సో ఫెల్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ చిన్ను, అది చిన్నుకి రైట్ సైడ్ ఉందట. వీళ్ళిద్దరిలో ఈ షాడో ఎవరికి రైట్ ఉందో చూడండి, వాళ్ళని చిన్నుగా డిక్లేర్ చేయండి. సో ఈ పర్సన్ కి ఎటువైపు ఉందండి, లెఫ్ట్. ఈ పర్సన్ కి షాడో ఎటువైపు ఉందండి, రైట్. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఎవరంటారు, ఎస్ దిస్ ఇస్ చిన్ను. సో ఇది చిన్ను అంటే ఆటోమేటిక్ ఆపోజిట్ పర్సన్ ఎవరు అవుతారు, బన్ను. ఓకే, క్వశ్చన్ ఏంటి, చిన్ను ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ బన్ను. బన్ను దృష్ట్యా అంటే బన్ను ఆరిజిన్ అయితే చిన్నుని ఎటువైపు చూడాల్సి వస్తుంది మనం, దట్ ఈస్ టువర్డ్స్ సౌత్. ఓకే, సో ఆన్సర్ ఈస్ సౌత్. ఓకే, క్వశ్చన్ ఇంతటితో అయిపోయింది. ఇదే క్వశ్చన్ కి ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పండి. చిన్ను ఈస్ ఫేసింగ్ ఎస్ నార్త్, బన్ను ఫేసింగ్ సౌత్. బన్నుస్ రైట్ హ్యాండ్ షోస్ వెస్ట్, చిన్నుస్ లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్. చిన్నుస్ బ్యాక్ సైడ్ సౌత్, బన్నుస్ బ్యాక్ సైడ్ నార్త్. బన్ను ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ చిన్ను. చిన్ను నుంచి చూస్తే బన్ను ఎటువైపు కనిపిస్తున్నాడు, ఎస్ నార్త్. బన్ను ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ చిన్ను, సౌత్. సారీ, బన్ను ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ చిన్ను, నార్త్. చిన్ను ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ బన్ను, సౌత్. సో ఇవన్నీ క్వశ్చన్స్ పాసిబుల్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, యా, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ షాడోస్. One morning, immediate after sunrise, Jyoti and Jeevana were sat in a park such that their backs towards each other. ఇద్దరు పార్క్ లో కూర్చున్నారట. ఎలా కూర్చున్నారు, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదర్, పీపు ఆనించుకొని కూర్చున్నారు అనమాట. సో షాడో ఆఫ్ జీవన ఫాలింగ్ ఆన్ హర్ బ్యాక్ సైడ్. సో షాడో ఆఫ్ జీవన యొక్క షాడో ఆన్ హర్ బ్యాక్ సైడ్, ఆమెకే బ్యాక్ సైడ్ పడుతుందట. అయితే షాడో సారీ విచ్ డైరెక్షన్ జ్యోతి ఈస్ ఫేసింగ్, జ్యోతి ఎట్ ఫేస్ చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, ఇందాక ఒక డౌట్ వచ్చి ఉండాలి కొంతమందికి, సార్ సన్ ఈవినింగ్ కదా, సన్ ఇటువైపు నోట్ చేశారు, షాడో ఇక్కడ నోట్ చేశారు, పర్సన్స్ ఇక్కడ పెట్టారు ఇలా. సార్ పర్సన్స్ ఇలాగే ఎందుకు ప్లేస్ చేయాలి, ఇలా ఎందుకు ప్లేస్ చేయకూడదు, అవునా? ఎస్, పర్సన్స్ ఇలాగే ఎందుకు ఫేస్ చేస్తామంటే, ఇలా ప్లేస్ చేస్తే పర్సన్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ కదా. సో ఇతనికి కానీ ఈ సన్ కానీ షాడో కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉన్నారా, లేరు. కానీ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, షాడో రైట్ లెఫ్ట్ అన్నారు కదా, అందుకని పర్సన్స్ ఇలాగా ప్లేస్ చేయాలి. కానీ మరి ఈ క్వశ్చన్ కి పర్సన్స్ ఈ సెట్ కరెక్టా, ఈ సెట్ కరెక్టా, వర్టికల్ సెట్ కరెక్టా, హారిజాంటల్ సెట్ కరెక్టా? ఎస్, హారిజాంటల్ సెట్. ఎందుకని, ఫాలింగ్ ఆన్ ది బ్యాక్ సైడ్ అంటున్నారు కదా. ఇలా ఉంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ షాడోస్ సన్ ఉండదండి, ఓన్లీ రైట్ లెఫ్ట్ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. రైట్ లెఫ్ట్ ఇస్తే ఒకలాగా నోట్ చేయాలి పర్సన్స్ ప్లేస్మెంట్, అలాగే ఫ్రంట్ బ్యాక్ అని ఇస్తే ఒకలాగా నోట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఏమన్నారు, టూ పర్సన్స్ దేర్ బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారు కదా. ఓకే, సో పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. సో ప్లేస్మెంట్ ఇలా ఉందన్నమాట, బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఈమె ఎయిట్ ఫేస్ చేసింది, ఈమె ఎయిట్ ఫేస్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్. సారీ, మార్నింగ్ కేస్ కదా. Sun is on the east direction, shadow is on the west direction. ఇక్కడ కూడా అంతే, ఇది ఎవరి షాడో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి. మరి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ షాడో ఎవరికో రైట్ లెఫ్ట్ అంటున్నారు కదా, అది కాన్సన్ట్రేట్ చేయండి, లేదా ఫ్రంట్ బ్యాక్ అన్నారు కదా, అది కాన్సన్ట్రేట్ చేయండి. ఏమంటున్నారు, షాడో ఆఫ్ జీవన ఫాలింగ్ ఆన్ హర్. హర్ అంటే మళ్ళీ జీవనానే కదా, సో జీవనాస్ బ్యాక్ సైడ్. సో ఈ షాడో ఎవరికైతే బ్యాక్ ఉందో చూసి వాళ్ళని జీవనాగా డిక్లేర్ చేయండి. ఈ పర్సన్ కి ఈ షాడో ఎటువైపు ఉంది, ఫ్రంట్ ఉంది.
ఈ పర్సన్ కి ఈ షాడో ఎటువైపు ఉంది, ఆమె అంటే ఫేస్ చేసింది కదా బ్యాక్ ఉన్నట్టు. సో అప్పుడు ఈ పర్సన్ ఎవరు, జీవన. సో ఈ పర్సన్ జీవన అంటే ఆటోమేటిక్ ఆపోజిట్ పర్సన్ ఎవరు, ఇంకో పర్సన్ జ్యోతి. ఓకే, సో నా క్వశ్చన్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ జ్యోతి ఈస్ ఫేసింగ్. సో ఇప్పుడు చెప్పండి, జ్యోతి ఎటువైపు ఫేసింగ్, వెస్ట్ డైరెక్షన్. రైట్. సార్ దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పే ఛాన్సెస్ ఏం లేవా, అంత డయాగ్రామ్ అంతా నోట్ చేయాల్సిందేనంటే డయాగ్రామ్ అంతా నోట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా అంటే మార్నింగ్ షాడో బ్యాక్ సైడ్, మార్నింగ్ షాడో బ్యాక్ సైడ్, ఈ 3 పాయింట్స్ చాలన్నమాట. మార్నింగ్ షాడో బ్యాక్ ఉండాలంటే పర్సన్ ఫేసింగ్ ఎటు ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్ అయి ఉండాలి. సో ఆటోమేటిక్ మనం చెప్పొచ్చు జీవన ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అని. కానీ మనకి అడిగింది ఎవరు, జ్యోతి కదా. అప్పుడు జ్యోతి ఎటు ఫేసింగ్ అవుతుంది, వెస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ వెస్ట్. ఓకే, సో మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. ఆ పాయింట్స్ అనేవి క్లియర్ గా చూసుకోండి. షాడోస్ లో మనం చెప్పుకున్న మార్నింగ్ ఈవినింగ్ షాడో పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నామండి. సో డిస్టెన్స్ బేస్డ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రైట్. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టాపిక్ వైజ్ గా ఇలాగే కాన్సెప్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో లేటర్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తామండి. థ్యాంక్ యూ.